పిల్లల్లాగా ఉంటారు. చాలా సరదాగా జోక్గా ఉంటాం మేమంతా. వారు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. వారికి ప్రత్యేక వందనాలు. మీ అందరికీ వందనాలు చెప్పలేదనా? అట్లా మొహం మార్చుకుని కూర్చున్నారు. అందరికి వందనాలమ్మా. సంతోషంగా అన్నయ్యలందరికీ వందనాలు. ఆర్కెస్ట్రా వారు మరి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, పితామహుడు మరి ఒక 20 సంవత్సరాలు నన్ను వెనక తీసుకెళ్ళాడు. స్తోత్రం. ఆయన మేము పడ్డ బాధలు మామూలు బాధలు కాదు. ఈ పూట ఇంత టెక్నికల్గా వచ్చింది, కానీ అప్పట్లో ఎద్దుల బండి మీద తిరిగాం మేము ఇద్దరు. ఎట్లుంది మా జర్నీ? స్తోత్రం. చాలా కష్టాలు పడ్డాం. సహోదరుడు విల్సన్కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. ఇక ప్యాడ్ అయిన సంగతి చెప్పక్కర్లేదు. ఆయనకంటే ఆయన పితరులు బాగా వందనాలు. స్తోత్రం. అందరికి వందనాలయ్యా. ఒక అరగంట వింటారా? గంట పర్లేదా? ఒక గంట వరకు ఉందా నాకు లిమిట్. తర్వాత ఇక దేవుడిచ్చిన మంచి వాతావరణం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము. ఒకసారి వాక్యాన్ని చదువు. ఎవరు తిరగొద్దు ఇక, దయచేసి వాక్యాన్ని గౌరవించేవారు ఎవరు కూడా అటు తిరగొద్దు. 38వ వచనం నుంచి ఇంకేం పెట్టొద్దని ఎఫెక్ట్. దయచేసి 41వ వచనం వరకు చదివి వినిపించండి. ఎలీషా గిల్గానుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని పక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మారిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. నా సౌండ్ కొంచెం కరెక్ట్ చేయాలన్నా, కొద్ది ఇబ్బందికరంగా ఉంది. మిడ్ వచ్చేస్తుంది. హాల్ ఎఫెక్ట్ లైట్గా పెట్టండి. రైట్, చూద్దాం. ప్రియులారా, మీరు చేస్తూ ఉండండి, నేను మాట్లాడుతూ ఉంటాను. మైకా షూర్ మైక్ అన్న. అవునవును, కంపెనీ మైక్ వచ్చేసరికి మొత్తం చంద్రబందర్ అయిపోయిందంటారా? డిస్టర్బ్ అయిపోయిందా? ఓకే. మీ అందరికీ నా మాట వినపడుతుందిగా. సాతాను గడి పని అచ్చంగా మనల్ని డిస్టర్బ్ చేసే పని. లైటింగ్లోనో జనరేటర్లోనో సౌండ్ ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. కానీ మనం దేవుని మాట మాత్రమే విందాం, ఆయన మాట మీద మాత్రమే దృష్టి పెడదాం. అలా గురించి కొంచెం హాల్ ఎఫెక్ట్ పెట్టండి, సరిపోద్ది. స్తోత్రం. ప్రియులారా, మీకు ఈ చదవబడిన లేఖనం అంతా కూడా ఒక చిన్న వృత్తాంతంలాగా చెప్తాను అని అలా ఉంచేయండి. రైట్, థ్యాంక్ యూ. చదవబడిన వృత్తాంతం అంతా కూడా ఒక చిన్న కథ మాదిరి చెప్తా, వింటారుగా. పెద్దగా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ముందు చెప్పినట్టు కాకుండా చిన్నగా ఒక చిన్న వృత్తాంతంలాగా చెప్తాను. తలలు పైకెత్తి వినాలమ్మా. మీ విపరీత రాతలు ఆపేసి జాగ్రత్త నా వైపు చూడండి. ఇళ్ళకెళ్ళి చదివేవాళ్ళకి రాగా పుస్తకాలన్నీ రాస్తారు. మళ్ళీ దాని పుస్తకం ఇంకా చూడరని నాకు బాగా తెలుసుకోవడానికి వచ్చేదాకా వందనాలు. మీ జ్ఞానానికి నేను వందనాలు చెప్తా ఉన్నాను. కానీ చెప్పేటప్పుడు వింటే సరిపోతుంది. ఇంటికి వెళ్ళినా కూడా రాసుకోగలిగిన ఒక తరం లేపబడును గాక. ఆమెనున్నారా? కాసేపు దృష్టి పెట్టి మాటలు వింటే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. బయట కూర్చున్న వాళ్ళు కూడా నమ్మకంగా వింటున్నారని మిమ్మల్ని నమ్మి మీకు వందనాలు చెబుతూ ఉన్నాం. నమ్మక ద్రోహం చేయరుగా, అంటే అటు నుంచి అటు వెళ్ళిపోవటం, నిద్రపోవటం అట్టంటే ఏం చేయరుగా. వందనాలు. రైట్, అందరూ జాగ్రత్తగా వినండి. ఒక పెద్ద పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన కింద కొంతమంది చిన్న చిన్న పాస్టర్స్ ఉన్నారు, చిన్న చిన్న సేవకులు ఉన్నారు. ఆయన కొన్నిసార్లు ఆ పాస్టర్ గారులందరినీ ఆ ఊర్లో వెళ్తాం, ఎరా అబ్బాయి ఎట్టున్నారు, సేవ ఎట్లా ఉంది, పరిచయం. ఇది కామన్గా పెద్ద సేవకులు ఎవరైనా ఉంటే చిన్న సేవకుల దగ్గర జరిగే వ్యవహారం ఇది. మీ అందరూ తెలిసిందే, వినాలి. అలా కొన్ని ప్రాంతాలని ఆయన దర్శిస్తూ కొంతమంది సేవకుల్ని తయారు చేస్తూ శిష్యులని పేరు పెట్టుకుని, ఇదిగో ఈ పేరు పెట్టుకున్న ఆయన గురించే చెప్తున్నా ఇప్పుడు. ఆయన కింద అద్భుతమైనటువంటి
సేవకులు చాలామంది ఉన్నారు. ఎలీషా గారు అంటే మనూరు ఎలీషా గారు కాదు, బైబిల్లో ఉన్న ఎలీషా గారు. యేసు నామములు ఈ వాక్య ప్రవచనాలన్నీ ఈ పరిచర్యలో నెరవేరునుగాక అంటారు. స్తోత్రం చెప్పండి. అలా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అబ్బాయి ఎలా ఉన్నారు ఏంటని పలకరించే ఆనవాయితీ. ఆ క్రమంలో గిల్గాలు అనే ఒక ప్రాంతం ఉంది. మన మచిలీపట్నం ఒక ప్రాంతం ఎలాగో గిల్గాలు అనే ఒక ప్రాంతంలో కొంతమంది ఈయన శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు కూడా పలకరించడానికి వెళ్ళారు. ఈయన ఆ ఊరు వెళ్ళేసరికి ఆ ఊరిలో బీభత్సమైన కరువు ఉంది. ఏముంది చెప్పండి రా? కరువు, చచ్చిపోతున్నారు, ఆకలికి అలమటిస్తున్నారు. కరువుతో క్షామముతో నింపబడి ఎలాగోలా అలాగే బతుకు జీవుడా అనుకుంటా వారి జీవితాలను కొనసాగింపు చేస్తూ ఉన్నారు. లైట్గా షార్ప్ తగ్గించింది, హమ్మ వస్తుంది లైట్గా, ఒక్క పాయింటే. వాళ్ళు కరువుతో చచ్చిపోతున్నారు. ఏంటి పరిస్థితి అని ఇదే టైంలో అయ్యగారు వాళ్ళ ఊరు వెళ్ళారు. అబ్బాయి ఎలా ఉన్నారు? బాగున్నాం పాస్టర్ గారు. మరే చాలా రోజులైంది మనందరం కలుసుకుని, అందరూ సరదాగా భోజనం వండుకుని తిందాంగా, పెద్ద కొండ ఒకటి పొయ్యి మీద పెట్టండి అన్నాడు. రాగాల్ని ఏమన్నాడు చెప్పండి రా? రావటం ఆయన ఏమన్నాడు? పెద్ద కొండ ఒకటి పొయ్యి మీద పెట్టండి అన్నాడు. మామూలుగా మన పల్లెటూరు భాషలో చెప్పనా, వెటకార దూరంలో సావు వచ్చి మేము చస్తుంటే గీత వచ్చి మీద పట్టేట్టు కరువుతో మేము అల్లాడిపోతుంటే ఈయన ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? పెద్ద కుండ పెట్టమన్నాడు ఏంట్రా పొయ్యి మీద. మేము అసలే కరువుతో అల్లాడిపోతున్నాం, పిల్లలకి ఏం పెట్టుకోలేక చచ్చిపోతున్నాం, పరిచర్లు అల్లాడిపోతున్నాం అనుకోవచ్చు మనలాంటి వాళ్ళు అయితే. కానీ అక్కడ శిష్యులు అలా అనలా. అయ్యగారు వచ్చారు, అకాయ్ చూడమ్మా లేపు బాగున్నామ్మా, ఈ నెల డోక్రా డబ్బులు కట్టావా? ప్రశాంత్కి ఇక్కడ రెస్ట్ తీసుకుంటా, కొంచెం ఏమనుకోద్దు ప్లీజ్. అందరూ వాక్యం వినాలి, ఇంత కష్టపడి పెట్టాంగా. ఊరిని పలకరిస్తూ ఉంటా, తిట్టనాలని ఊరిని ఏం చేస్తున్నారు అంటా ఉంటా. అప్పులు ఏమైనా ఉన్నాయా? ఇక నిద్ర రాదు, ఇక ఆ డోక్రా గుర్తొస్తానే ఉంటుంది కూటం అయ్యేదాకా. స్తోత్రం. మీరందరూ నా చుట్టాలు లాంటి వాళ్ళు ఏమనుకోద్దు ఈ పూట. 1 గంటతో చెప్పుకుందామే. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అసలు నేను మొదలే పెట్టలా, మీరు అప్పుడే కళ్ళు మూసుకుని కనిపెట్టవద్దు ప్లీజ్. ఇది కనిపెట్టుకోవటం కాదు, కడవరు ఉద్యోగకోవటం. ఆమేన్ అనరే? చేతులెత్తి స్తోత్రం చేద్దాం. ఆయన చెప్పగానే అలాగే గారు భలేవాళ్ళు అండి అని పెద్ద కొండ ఒకటి తెచ్చి పొయ్యి మీద పెట్టి వండటం మొదలుపెట్టాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఇల్లు చదువుతున్నాడో, ఇంకొక ఆయన మందిరం చదువుతున్నాడో, ఇంకొక ఆయన అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసేసుకుని, అరే పెద్దయ్య గారు వచ్చాడు, మాట చెప్పాడు, ఎలీషయ్య గారు చెప్పాడంటే మనం చేయాల్సిందని వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎవరి పనులు దిగిపోయారు, సేవకులైన శిష్యులు. వాళ్ళలో ఒక ఆయన ఏం చేశాడంటే గబుక్కున పొలానికి పక్కన ఉన్న తోటకెళ్ళి గబగబా ఆకుకూరలు ఉంటే కోసుకొచ్చేస్తున్నాడు. గబగబా ఒడి నిండా ఆకుకూరలు కోసుకొచ్చేసి ఇంటికి తెచ్చి కత్తిపీటతో తరిగి కుండలో వేసి కూర వండేసాడు. కూర వండేసితే తెలియక తాను చేసిన పొరపాటు ఏంటంటే గబగబా తోటలోకి వెళ్ళి కూరాకులు తెంపుకుని వచ్చే టైంలో సేమ్ కూరాకుల్లాగానే ఉన్న దాని పక్కనే ఉన్న, అంటే మీకు అర్థమయ్యే వ్యాఖ్యాన సహిత భాషలో చెప్పాలంటే విషపు ఆకులు. చెప్పండి అందరూ. ఇక్కడ ఏమన్నంటే వెర్రి ద్రాక్ష చెట్టు తీగలని ఉంది, కానీ మీకు అర్థమయ్యేలా విషపు ఆకులు కూడా ఈ కూరాకులు పక్కనే ఉంటే అయ్యగారు అర్జెంటుగా వంట ఉండమన్నాడని గబగబా ఇవి అవి కలిపి కోసుకొచ్చేసి, ఎందుకంటే ఈ కుర్రోడికి అవి విషపు ఆకులని తెలీదు, వాటి గుణమెరుగక అవి ఏంటో తెలియక కోసుకొచ్చేసాడు. ఒడి నిండా వాటి గుణమెరుగక తెచ్చేసాడు. ఎందుకంటే అవి కూడా సేమ్ కూరాకుల్లాగానే ఉన్నాయి, అవి కూడా సేమ్ మంచిగా ఆహారం ఎక్కువగా చాలామంది ఉన్నారు కాబట్టి కొద్ది కూరకు బాగుంటాయి, ఇవి కూడా పచ్చగా ఉన్నాయి. తుంపుకుని తెచ్చి లోపలేసాడు, తరిగి కుండలో వేసి కూర వండితే కూర మొత్తం విషమయమైపోయింది. సరే మొత్తానికి అది తినేదాకా తెలియదుగా ఇది చేయదని గబగబా వచ్చారు, కూర వండేశాడు. పాస్టర్ గారు అన్నీ అంతా రెడీ అండి అన్నాడు. ఓకే అందరు లైన్లో కూర్చోండి అన్నాడు. పెద్ద కుండ పొయ్యి మీద పెట్టమన్నా అంటే నాకు తెలిసినంతవరకు చాలా ఎక్కువ మంది ఉండుంటారు అక్కడ జనం. అక్క వింటున్నావా? చాలా ఎక్కువ మంది ఉండుంటారు అక్కడ జనం, పెద్ద కుండ కాదా. అందుకని అందరు లైన్లోకి వచ్చారు, తల కొంచెం కూర వడ్డించుకుంటూ వచ్చేసారు. ప్రార్థన చేసుకుని అందరూ తిందాం అనుకునేసరికి ఆ కూరతో పాటు ఏమొచ్చిందంటే పళ్ళేళ్ళలోకి చెప్పండి విషం వచ్చేసి. ఎందుకంటే కూరాకులతో పాటు ఏ ఆకులు కోసుకొచ్చాడు చెప్పండి అమ్మా? అవి విషపు ఆకులని కోసుకొచ్చినోడికి తెలియదు. ఇంకా అపాలను కూరంతా విషం అయిపోయేసరికి దైవజనుడా పెద్దయ్య గారండి, ఏంటబ్బాయి చూడు ఇప్పుడు చదువున్నాను మైకులో 40 వచ్చును. తినుటకు వాళ్ళు ఒక్కొక్కళ్ళకి వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి, శిష్యులందరూ ఒకేసారి రుచి చూచి ఏమన్నారు తెలుసా? దైవజనుడా కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అమ్మా ఎక్కడుందో విషయం అని చెప్పారు?
గట్టిగా చెప్పండి, అందరు చెప్పాలి. మనం నిజంగా మాట్లాడుకుందాం. ఈ ఊరోళ్ళు చాలా మంచోళ్ళు. అసలు నేను ఊరి పేరుకి సంబంధించిన ప్రసంగమే చేస్తాను. కూడూరుగా, అబ్బో మొత్తం కూడూరు, దేవుడి స్తోత్రం. ఊరి పేరు కూడూరు, కూడు గురించి మొదలుపెట్టాను. ఈ శిష్యుడు పెద్ద ఆయన పేరు ఎలీషా గారి గురించి మొదలుపెట్టాము. స్తోత్రం. మొత్తం అంతా సింక్ అవుతుంది ఈ పూట. మీరందరూ నిజం చెప్పాలి. కూడూరు వాళ్ళందరూ దైవజనుడా ఏమన్నాడానే? దైవజనుడా కుండలో విషమున్నదని చాలు. ఎక్కడుందంట చెప్పనమ్మా? అయ్యారండి కుండలో విషం ఉందండి అన్నారు. ఈ పల్లెల్లో ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న వాళ్ళందరూ. మీరందరూ నిజమే చెప్తారని నేను నమ్ముతున్నాను. ఏం నిజం అంటే కూర విషము కుండలో ఉందా, కూరలో ఉందా? సరేలే, ఆకులో మధ్యలో ఏదో మావాడు ఇంకా లోతుకి వెళ్తున్నాడులే కానీ స్తోత్రం. అసలు కుండలో ఉందా, కూరలో ఉందరా? గట్టిగా చెప్పండి. అంతే కదా, ఆకులు తెచ్చి కూర వండితేనే కదా టేస్ట్ తెలిసింది. కూరలో అయ్యా దైవజనుడా కూరలో విషయం ఉందా అనాలా? ఈ లెవెన్కే వస్తున్నారు మాట్లాడాలి అందరూ. దైవజనుడా కుండలో విషం వచ్చేసింది అన్నాడు. అంతే. కూర తెచ్చిన దరిద్రం దేనికంటింది ఇప్పుడు? అది ఈ పూట కుండ కడుక్కుని వెళ్ళిపోతుంది ఏ సునామలు. ఆమె నడవే అనేక కుండలు ఈ పూట బాగుపడిపోవునుగాక, విషము విరవబడునుగాక. దైవజనుడా ఈ కుండ నిండా విషమేనయ్యా, అమ్మో నాయనో అంటున్నారు. అపాట్ దైవజనుడు పెద్ద కంగారు పడ, రే కంగారు పడ, అక్కడ పిండి ఉంది, కొద్దిగా పిండి తీసుకురండి అన్నాడు. సేవకులు ఏమన్నారు? పెద్ద ఆయన కంగారు పడబాకనే, అక్కడ పిండి ఉంది బట్టండి కొద్ది పిండి అన్నాడు. గబుకు నీలోపు కొంతమంది వెళ్ళి ఆ పిండి తెచ్చిచ్చారు. ఆ తెచ్చిన పిండిని ఏం చేశాడంటే అప్పటికే పళ్ళాల్లోనికి వెళ్ళిపోయిన కూర మీద జల్లలా. పాయింట్ అన్నారా? ఇప్పుడు పెద్ద కుండలో కూర వండారు, గరిటితో కొంచెం వేసుకొస్తే ఎంతో కొంత అయిపోతుందిగా కుండలది. మాట్లాడరేంటి మీరు? మొహం మార్చుకుని కూర్చున్నారేంటి ఊరోళ్ళు అందరూ? హల్లెలూయా. కొద్దిగా అయిపోతుందిగా. ఆ పళ్ళాల్లోకి వెళ్ళిపోయిన కూర సంగతి వదిలేసి, రే బాబు ఈ కుండలో ఇంకా చాలా కూర చెప్పండి, కాబట్టి పిండి కొంత పడ్డరండి ఆయన ఆ పిండి తీసుకొచ్చి ఈ కుండలో వేసి కలిపి ఇప్పుడు తినండి రా అన్నాడు. ఆ పిండి తెచ్చి కుండలో వేసి కలిపి జనానికి మళ్ళీ పెడితే ఇక దానిలో ఏ జబ్బును చెప్పండి అందరూ, ఇంకా కుండలో ఏ జబ్బును లేకపోయాను. స్తోత్రం చెప్పొచ్చు కదా అందరూ. ఈ రాత్రి ఇది మనం ధ్యానం చేయబోతున్న ఒక చిన్న అంశం. కొన్ని సంవత్సరాలుగా మీరు క్రైస్తవులై ఉండొచ్చు, ఈ ఉపదేశం ఈ ఉపమానం వినుండొచ్చు. సేవకులు చాలామంది విచిత్ర రకాలైన కోణాల్లో ఈ మాటలు మీకు బోధించి ఉండొచ్చు, మీరు వినుండొచ్చు. నేను కూడా ఇదే విషయాన్ని చాలా చోట్ల ప్రస్తావించి చెప్పిన, ఒక్కొక్క చోట దేవుడు ఒక నూతన ప్రత్యక్షనిస్తూ మాట్లాడుతూ వచ్చారు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. కానీ దేవుని వాక్యం ఎప్పుడు ఫ్రెష్గానే మనల్ని దర్శిస్తుంది. ఆమేనండ్రే. అది జుంటె తేనె దారుల కంటే చాలా మధురమైన వాక్యం అది. ఆమేన్. ఈ ప్రాంత ప్రజలను ఈ రాత్రి వాక్యము దర్శించునుగాక, అనేకులను వాక్యము పట్టుకొనుగాక. స్తోత్రం చెప్పొచ్చుగా. ఇక వినండి, ఇది జరిగిన కథ. ఇది కూర వండారు, చెడిపోయింది, లోపు పిండి తెమ్మన్నారు, ఆ పిండి తెచ్చారు, వేశారు. మొత్తానికి కుండలో ఇంకా ఏ జబ్బును కనపడలేదు. దీని ద్వారా నేను మీతో మాట్లాడనన్న ఉద్దేశం ఏంటి అంటే, చాలా అద్భుతంగా కుండ మంచిదేనండి. అది ఆ కుండ చాలా మంచిది. కూరలో విషం ఉంది అనాలి కానీ దేంట్లో ఉంది ఇప్పుడు విషం? కుండలో విషం ఉందనే మాట వచ్చేసింది బయటికి. ఆ తెచ్చిన కూర వలన, కూరాకుల వలన, అతడు తెలియక చేసిన కొన్ని క్రియల వలన ఈ జబ్బు కుండ కంటింది. ఈ కుండ ఎవరో కాదు, మనమే. చెప్పండి అందరూ ఒకసారి. కుండ ఎవరు? మాట్లాడాలి అందరూ. ఆ కుండ మనమే. దాన్ని తయారు చేసిన పరమ కుమ్మరి ప్రభు అయిన యేసు. స్తోత్రం. ఆయన చేతిలో తయారు చేయబడిన ఒక అద్భుతమైన కుండలం మనం కాదా? మాట్లాడరండి. మనం కుండలం అంటానికి చిన్న ప్రూఫ్ చెప్పనా? మనమే కుండలం అంటానికి. ఈ కుండ భాష ప్రతిరోజు మాట్లాడుకుంటాం. ఏం చేస్తాం చెప్పండి రా? కుండ భాష రోజు మాట్లాడుకుంటాం. ఎలాగో చెప్పనా? మీ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు పైకర్స్కి డబ్బులు ఇవ్వకుండా, అన్నం వండకుండా, తినకుండా, వెళ్ళకుండా, బట్టలు ఉతకకుండా, రాకుండా, కుండలే అన్ని పొద్దున్న లేచిన కాడి నుంచి దేవుని స్తోత్రం చెప్పండి. ఆలోచించి అసలు ఎప్పుడనేట రేపు పొద్దున్న లెక్కేసి నాకు ఫోన్ చేయండి అందరూ. అసలు తెలియకుండా రోజు కుండ నువ్వు వెళ్ళకుండా అట్ట, నేను రాకుండా,
తినకుండా పెట్టకుండా ఉతకకుండా రాకుండా కుండే లీజర్ గడిచి పడుకునేదాకా మనం మాట్లాడుకునే భాష ఏంటి? మాట్లాడండి రా, కుండమే అండి. మొత్తం కుండలే, మన బతుకులంతా కుండే. ఓటుకుండా ఒట్టుకుండా రకరకాలు ఉన్నాయి దీంట్లో. ఈ కుండ మనమే. ఈ కుండ మంచిదేనండి, కుండ మంచిదే. కానీ తెచ్చిన కూరాకుల వలన, వండిన కూర వలన వచ్చిన విషం ఈ కుండ కంటేసింది. ఇప్పుడు చెడ్డ పేరు దేనికి వచ్చిందంటే కుండకు వచ్చింది. కుటుంబంలో ఒకటి చేస్తే దౌర్భాగ్యమైన పని ఆ కుటుంబం మొత్తానికి వచ్చింది. మాట్లాడండి, మీ ఇంట్లో కూడా ఒక్కడు తప్పు చేస్తే పలానోడు కొడుకంట, పలానోడు కొడుకంట, పలానా కొడుకంట అని ఇంటి మొత్తానికి రాదా? ఆకాను చేసిన ఒక్క పాపం ఇంటిల్ల పాదిని తగలబెట్టేసింది. తెలియక నువ్వు చేస్తున్న దుర్మార్గమైన పనుల వలన ఆ దరిద్రం అంతా నీ కొంప మీదకి వస్తుందని గుర్తుపెట్టుకో. ఈరోజు ఒక్కళ్ళు చేసిన తప్పుడు పనుల వలన కుండ మొత్తానికి విషం అంటింది. అయ్యా కూరలో విషం ఉందయ్యా అనాలి, కానీ ఎలా ఉన్నది? కుండే చెడిపోయింది. కానీ అసలు ఆ కుండ చాలా మంచిదండి. ప్రైజ్ ది లార్డ్. అది మంచిది కాకపోతే దాన్ని అసలు వంటకే పెట్టేవాళ్ళు కాదు. తెలియక ఇతడు కోసుకొచ్చిన కూరాకుల వలన విషము తెలియక తన ఒడిలో తెచ్చుకుని, తెలియక నువ్వు చేసిన పాపాలను బట్టి, ఇది ఇలా జరుగుద్దని నీవు తెలియక చేసిన కొన్ని తప్పుడు పనులను బట్టి నీ ద్వారా పాపము ఇంట్లోనికి సంక్రమించి ఇంటి మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది గుర్తుపడతలే ఎవరో. ఈరోజు నా బాధ ఏంటంటే, చాలా శ్రద్ధగా ఈ మాట వినాలి. ఈ కోటలు ఎందుకు పెట్టించాడంటే దేవుడు, ఇంత మంచి వాతావరణం ఎందుకు ఇచ్చాడంటే, ఈ సేవకులను ఎందుకు దేవుడు ప్రేరేపించాడంటే, కొన్ని కుండలు ఈ పూటైనా బాగుపడతాయని. ఆమేననరా? జాగ్రత్తగా వినండి. ఆ కూరను కనుక మనం ఆలోచన చేస్తే, కూర మన జీవితం అనుకుందాం అనుకో, లేదా మన వయసు అనుకుందాం అనుకో. పెద్ద కుండలో కూర వండాక గరిటితో కొంచెం 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 వేసుకొస్తే ఈ కుండలో కూర ఏమైంది? చాలా తెరిపోయింది. పిండి తీసుకురండి అన్నాడుగా పెద్ద ఆయన, అన్నాడా? ఆ పిండిని తీసుకొచ్చి, అరే నీ పళ్ళెం ఎత్తురా, నీ పళ్ళెం ఎత్తురా, నీ పళ్ళెం ఎత్తురా అని పళ్ళెల్లో జిమ్మాడా, మిగిలిన కుండలో జిమ్మాడా? మాట్లాడండి అందరూ మాట్లాడాలి. ఈ రాత్రి ఒక దైవజనుడిగా ఈ కూడూరు ప్రాంత ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్న ఒక మాట ఏంటంటే, మీకు ఇస్తున్న అవకాశం ఏంటంటే, ఇప్పటికే చాలా జీవితం పళ్ళెల్లోకి వెళ్ళిపోయింది. చాలా జీవితం పాడు చేసుకున్నాం, చాలా జీవితం విషమయమైపోయింది. ఈ దైవజనుడిగా ఇదిగో ఇక్కడ ఈ బలిపీఠం ద్వారా మీకు సభాముఖంగా ప్రకటిస్తున్న మాట ఏంటో తెలుసా? మీ కుండలోనికి వచ్చిన, మీకు తెలియకుండా మీరు చేసిన పాపముల వల్ల వచ్చిన విషాన్ని విరిచే పిండి ఇదిగో ఈ ప్రదేశంలో మీకు లభ్యమగుచున్నదని యేసునామములో ప్రకటిస్తున్న. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పొచ్చుగా. విషాన్ని విరిచే పిండి ఇక్కడి నుంచి మీరు మోసుకొని పోవుదురు గాక. ఆమేననరే? ఈ పిండి సామాన్యమైన పిండి కాదు. మనుషుల జీవితాల్లోనికి, మనుషుల అంతరంగాల్లోనికి వచ్చిన విషాన్ని సహితము విర్రవగలిగిన పిండి నా ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహం. పిండి పిండిగా నల్లగొట్టబడి, పిండి పిండిగా సిలువలో శ్రమపరచబడిన ఆయన శరీరం ఈ పొట్టుకొడి బలిపీఠం దగ్గర సభకు వచ్చిన అనేకులకు లభ్యమగుచున్నది. ఇక్కడ కచ్చీపులు అమ్మట్లేదు, ఇక్కడ కొబ్బరి నూనె అమ్మట్లేదు, ఇక్కడ పిండి మాత్రమే పంచుతున్నాం. పిండి అంటే మీరు అనుకునే పేలాల పిండి కాదు. చూద్దాం, విషాన్ని విరిచే పిండి. చెప్పండి అందరూ ఒకసారి. అయితే జరిగిపోయిన కూర సంగతి వదిలేయి, పళ్ళాల్లోకి వెళ్ళిపోయిన కూర సంగతి వదిలేయి. ఇంకా ఈ కుండలో చాలా మంచి కూర ఉంది. అనేక బతుకులు బాగు చేయగలిగిన ఇదిగో ఆత్మాభిషేకం నీలో ఉంది. అందుకని నా దేవుడు నిన్ను ప్రేమించి ఈ సభకు నిన్ను తెచ్చాడు. వెళ్ళేటప్పుడు నీ కుండలో కాస్త పిండిని వేసుకుని వెళుదువు గాక. ఆమెను అంటలే ఎవరు. ఇట్లాంటివి ఏమో నచ్చవు మీకు. దేవుడు దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక, లాభాలు ఇచ్చును గాక అంటే అవునయ్యా, మూటయ్యా, ఏయ్యా మాట్లాడరేంటంటే, విషాన్ని విరుచుకుందాంరా, ముందు విషాన్ని బాగు చేసుకుందాంరా అనే లైన్ లేదు ఎవరికి. స్తోత్రం చెప్పట్లా. శ్రద్ధగా ఒక మాట చెప్తాను వినండి. అసలు కథలోకి వస్తే, అమ్మా పొద్దున అన్నం వండారు ఇంటికాడ, ఏంటి నాయకాడ చూస్తున్నారు, మేము అన్నం వండేవాళ్ళకి కనపడతలేదా అన్నట్టు పెట్టేయండి సీరియస్గా. అన్నం వండారా, మళ్ళీ సాయంత్రం కూడా అన్నం వండుతారుగా మీరు. ఇవ్వాలంటే ఇక్కడ భోజనాలు ఉండాలి మామూలు రెగ్యులర్గా. పొద్దున్నే వండిన కుండలోనే మళ్ళీ సాయంత్రం కూడా వండుతావు. గబా గబా కడిగి తోమి తెల్లగా నీట్గా తోమినాకేనా, లేకపోతే పద్దా హ్యాంగ్ అడుగుతాం పాస్టర్ గారు. ఈ తోమటం సరిపోతుంది జీవితం అంతా అని
పొద్దున్నే అన్నం కుండా కడగకుండానే దాన్ని గీరకుండా అది అట్లా వదిలేసి దాంట్లోనే ఎసరు పెట్టేవాళ్ళు ఉన్నారా ఈ ఊర్లో? అలేలు చెప్పండి. ఏంటి మీరు అందరూ ఉండేవాళ్ళా? అందుకే జాగ్రత్తగా నువ్వు ఎప్పుడు చెప్పమన్నాను అలేలు. పొద్దున్నే ఎంగిలికుండా కడగకుండా సాయంత్రం భోజనం వండేసేవాళ్ళు అల్లేలు చెప్పండి అంటే ఇంతమంది చెప్పారు ఏంటంటే దుర్మార్గులు, ద్రోహులు, ప్రభు మీకు మారు మనసు ఇచ్చురుగాక. ఆమె అనరా? అసలు ఎంతలా చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా పొద్దున్నే వండిన అన్నం కొండలో మళ్ళీ సాయంత్రం ఎసరు పెట్టనే గబగబ దాన్ని చెత్తేసి, పీసులేసి, చింతపండు వేసి, వింబారేసి తెల్లగా తోవి అప్పుడు మళ్ళీ దానికి ఎసరు పెట్టి అన్ని గింజలు. అవునా? అంతేనా? లేకపోతే ఊరోళ్ళందరూ పొద్దున వండిన కొండలో పద్దాకి ఎక్కడ వండుతాం పాస్టర్ గారు, ఎక్కడికి అడుగుతాం, పేడ మేకు వస్తుంది, బొచ్చులు దోమే పని సరిపోతుంది పెళ్లి చేసుకున్నా కాడి నుంచి అని తామకుండా వండేవాళ్ళు ఉన్నారు ఈ ఊరిలో. ఎందుకనంట మాట్లాడరేంటి? ఏమైంది అదే కుండలో వండితే? ఆ మామ పడిపోతుంది చూడండి. ఓకే వినండి జాగ్రత్తగా. మీ పేర్లు నాకు తెలవపోవచ్చు. ఇంకా బాగానే ఉందన్న. ఆమె కాదు వేరే వాళ్ళు. స్తోత్రం. ఆమె కాదు వేరే వాళ్ళు. అసలు ఎవడైనా పడుకున్న నిన్న కోటలో ఒక ఆమె నిద్రపోతుంది. అసలు ఆమె ఇంకేం అడగలే నేను. ఏమా యశోదమ్మా అన్న. నేనేం పుడుకున్నానా? నేనేం అడగబోతున్నానో కూడా వెళ్ళామా గబగ. నేను పుడుకున్నానా? నేను అనలేదు అమ్మ బాగున్నారా అని అడగబోతున్నాను అన్న. బాగున్నాను అంటున్నావా? నిద్రపోతున్నాను అంటున్నామని ఇంత కంగారు వచ్చేసిందా ఆమెకి. యశోదమ్మ ఆమె పేరు, కొత్తూరులో. స్తోత్రం. మీ అందరికి వందనాలు. మీరు నిద్రపోయేదాకా ఇక్కడ నేను తిప్పలు పడలే. కానీ వాస్తవానికి మా అమ్మ హాస్పిటల్లో ఉంది ఇప్పుడు. 3 రోజుల నుంచి హాస్పిటల్ ఐసీయూలో ఉంది. మా అమ్మగారికి 80 సంవత్సరాలు పైబడి. కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోనే వచ్చాను నేను కూడా. ఇందాక డిశ్చార్జ్ చేశారు, తీసుకొచ్చి అక్కడ దింపిటి వచ్చా అంతే. చాలా టెన్షన్గా ఉన్నాను నేను కూడా. రాలేనేమని అనుకున్నాను కానీ దేవుడు నడిపించాడు. స్తోత్రం కలుగునుగా. కాసేపు ఓపికగా వినండిరా, నేనేం చెప్తున్నాను. కుండ బాగు చేద్దాం ఇంపార్టెంట్ అంటున్నా. ఆమెననరే? పొద్దున్నే వండిన కుండలో సాయంత్రం కడిగినాకే వండుతాం. అవునా? ఎందుకని వండరు? కడగకుండా రేపు పొద్దున్న వండి చూడండి. 108 ఇంటిల్లపాది బెడ్ల మీద ఉంటారు. అంతేగా? 108 ఎక్కడం, ఇంటిల్లపాది హాస్పిటల్లో బెడ్ల మీద ఉంటారు. ఏమ్మా అంటే చదువుకున్న పిల్లలు ఉంటారుగా, ఆ పిల్లల్ని కదిలిచ్చి ఏంటమ్మా ఏమైంది మీ ఇంట్లో అన్నాం. ఏమైంది అంటారండి పాస్టర్ గారు, మా అమ్మ వండిన కొండలోనే కడగకుండా మళ్ళీ ఎసరు పెట్టేసి అన్నం వండింది, ఫుడ్ పాయిజన్ అయింది. ఏమైంది చెప్పడరా? ఫుడ్ పాయిజన్ అయ్యి అందరం బెడ్ ఎక్కేసాము. ఇదేగా తర్వాత వినపడే డైలాగు. ఎంగిలి కొండలో మళ్ళీ ఎసరు పెడితే ఏమవుద్దిరా? మీరు నవ్వుకునే విషయాలు ఒక్కటి కూడా చెప్పను. సొల్లు కబుర్లు చెప్పి పిట్ట కథలు చెప్పి వెళ్తాక రాలా, కుళ్ళు జోకులు వేసి వెళ్తాక రాలా. బతుకు కడుక్కుంటారా సరే. ఇది కడవరి ఉద్యోగకాలం. దీవెళ్ళ కోసం, ఆశీర్వాదాల కోసం ఇక్కడికి వస్తే నీకు ఈ కూటం వల్ల ₹1 కూడా ఉపయోగం లేదు. ఏ దీవెన ఏ ఆశీర్వాదం కాదు. ముందు మన కొండ కడుక్కున్నాక ఎసరు పెట్టి వెళ్దాం అంటారు. స్తోత్రం చెప్పండి. పొద్దున్నే అన్నం వండేసి కడగకుండా అన్నం వండితే మళ్ళీ సాయంత్రం ఆ అన్నం అంతా విషం అయిపోద్ది. ఫుడ్ పాయిజన్ అయిందంటారు. పాయిజన్ అని ఇంగ్లీష్ వర్డ్కి తెలుగు అర్థం విషం. అదేంటండి కుళ్ళిపోద్దండి, మెత్తబడిపోద్దండి, పనికిరాదండి, చచ్చిపోతారండి జనాలు అని చెప్తావు. చాలా ఈజీగా చెప్తారు. చదువులేని ఆడవాళ్ళు కూడా చెప్పగలరు. పొద్దున్నే కడగని కొండలో సాయంత్రం వండితే, పొద్దున్నే వండిన కొండే నువ్వు సాయంత్రానికి కడగకుండా అన్నం వండవు కదా. ఖచ్చితంగా దాన్ని శుద్ధి చేస్తావు కదా, ఖచ్చితంగా దాన్ని కడిగే ఎసరు పెడతావు కదా. కొన్ని సంవత్సరాల నాడు ఎంగిలైపోయిన ఈ కొండను వండకుండానే, ఇది కడగకుండానే, శుద్ధి చేయకుండానే, బాగు చేసుకోకుండానే మళ్ళీ ప్రార్థనలు చేస్తూ మళ్ళీ ప్రసంగాలు వింటూ ఉన్న ఈ ప్రసంగాలన్నీ కూడా ఎంగిలి కొండలో పడిపోతే కనుక నా ప్రార్థనలు, నా ప్రసంగాలు వేస్ట్. నీ ప్రార్థనలు, అయ్యగారి ప్రసంగాలు వేస్ట్. అసలు నీ ప్రార్థనలు కూడా వేస్ట్. ఎందుకంటే కొండ కడగకుండా ఎన్ని గింజలు పోసినా దాని నిండా ఏమైపోద్ది? ఇప్పుడు పాయిజన్ అయిపోద్ది. ఈ మాట చెప్తే కొద్దిగా కష్టంగా ఉంటుంది చాలా మందికి. గుడికి వెళ్ళిన కానించి దీవించబడాలి, గుడికి వెళ్ళిన కానించి ఆశీర్వదించబడాలి, గుడికి వెళ్ళిన కానించి లాభాలు రావాలి. ఇదే కోణంలో ఉన్నారు. కానీ గుడికి వెళ్ళి ఒక్కరోజు ఈ కొండ కడుక్కుందాం, ఆ తర్వాత మిగతా ఎన్ని చేద్దాం అనే ఆలోచన చేస్తారని ఇంత వేదనతో మీకు ప్రకటిస్తున్నాను. నీవు తెలియక చేసిన కొన్ని పాపాల వలన ఇప్పటికే కొండ పాయిజన్ అయిపోయింది. నీవు తెలియక కోసుకొచ్చిన కూరాకుల వలన ఈ కొండ ఇప్పటికే విషమయం అయిపోయింది. ముందు దీని సంగతి ఏంటో చూడు. పిండి తెచ్చుకో బలిపీఠం దగ్గరికి వెళ్ళి. ఆమె అనవే విషాన్ని విరిచే పిండి నా ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహము. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. అసలు ఈ కొండ కడగకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని సభలకు వెళ్ళినా, నాలాంటి వాళ్ళు, పీటరన్ లాంటి వాళ్ళు, జఫన్యన్ లాంటి వాళ్ళ ప్రసంగాలు విన్నా సరే అవన్నీ
ఏమన్నా ఎంగిలి కుండలో ఎన్ని బియ్యం పోసినా ఏమవుద్ది? మాట్లాడండి. మళ్ళీ ఈ మాట చెప్పడం కొద్దిగా కష్టంగా ఉంది. నీ ప్రార్థన నీకు విషమైపోతుంది, మా ప్రసంగం కూడా విషమైపోతుంది. అదేమంటే పాస్టర్ల మీద పడి ఎడుతున్నారు ఈనాడు చాలామంది. వీడి దగ్గర సరైన ప్రసంగం లేదు, ఆడి సంఘం ఆరిపోయింది, వీడి సంఘం పోతుంది, ఆడి దగ్గర ప్రార్థన లేదు, పాస్టర్లకు మార్కులు వేసే బ్యాచ్ తయారయ్యారు. ముందు నీ కుండ కడుక్కుంటే బాగుంటుంది. ఆమెనంటే నా బాధ ఏం లేదు, ఈరోజు కొన్ని కుండలు కడగబడాలి. నా బోధ ఏమన్నా అర్థమవుతుందంటారా? ఇది కడగకుండా ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా నీ ప్రార్థన కూడా నీకు విషమైపోతుందన్న సంగతి గుర్తుపట్టు. ఏంటి పాస్టర్ గారు అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఏంటో నాకు కార్యం కుండ కడగల, ఏమవ్వాలా చెప్పండి రా. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక అంశం కోసం ప్రార్థన చేస్తున్నాను, ఎలీషా గారు వల్ల కావట్లేదు, మా యెహోషువ వల్ల కావట్లేదు, నీ వల్ల అసలు అయ్యేదట్లేదు అనుకో, పర్లేదు. కుండ గడిగితే నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఫలభరితం అయిపోద్ది. ఎంగిలి కుండ మాటలకి కడగకపోతే విషమైపోద్దన్న సత్యం తెలిసిన నీకు బతుకును కడుక్కోకుండా వచ్చి ప్రార్థన చేస్తే, బయట పాపం చేసి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే, ఈ కుండలు కడగకుండా శుద్ధి చేసుకోకుండా బాగు చేసుకోకుండా పిండి చేత ఇదిగో ఈ కుండంతటిని శుద్ధి చేయకుండా నువ్వు గుడికి వచ్చి ప్రార్థన చేసిన వేస్ట్ అన్నా. నేను గుడికి వచ్చిన కాడి నుంచి మనలో వేసే డైలాగ్ అని తెలుసా? దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అసలు నేను వీటికి వ్యతిరేకం కాదండి. మన దేవుడు దీవించడానికి, కృప చూపడానికి అర్హుడైన దేవుడు. మనల్ని అసలు ఆశీర్వాదాలకు వారసులుగా పిలిచాడా? ఆశీర్వాదాలు దీవెనలని మీ మీద కుమ్మరిస్తానని చెప్పింది. నేను వాటికి వ్యతిరేకం కాదు. కాకపోతే చిన్న డైలాగ్ ఏంటంటే, షుగర్ వచ్చినోడికి కళ్ళ ముందు కేజీ స్వీట్ పెడితే ఏం చేసుకుంటాడు? మాట్లాడరేంటి? చెప్పనా నేను ఏం చేసుకుంటాడో? చూసి మురుసుకోను, చెప్పి ఏడ్చుకోను. పాయింట్ ఏమైనా అర్థమైందా? నా మాట ఏమైనా బోధపడిందా? బాగా షుగర్ ఉంది, బందర మిఠాయి తీసుకొచ్చాడు, కళ్ళ ముందు కేజీ పెట్టామనుకో, నా దగ్గర మంచి స్వీట్ ఉంది, చూసి మురుసుకోను, చెప్పి తెల్లలేకపోతారు, కాకపోతే షుగర్ ఉందని ఏడ్చుకోను. నేననేది ఏంటంటే, కుండ కడగకుండా ఎన్ని దీవెనలు ఎన్ని ఆశీర్వాదాలు ఉంటే ఉపయోగం ఏంటంటాను. గుడికి వచ్చిన కాడి నుంచి మనోళ్ళు చేసే ప్రార్థన ఏంటి చెప్పనా? డీమార్ట్లోకి వెళ్తే సరుకు లిస్ట్ ఇంత ఇస్తారు కదా, ఆ లిస్ట్ లాగా అప్పు లిస్ట్ ఒకటి పెట్టుకుని గుళ్ళోకి చెప్పి వాడికి వదరాలయ్యా, వారం డబ్బులు కట్టలే వదరాలయ్యా, డాక్టర్ అబ్బో పేడబోకి వస్తుందయ్యా. తెచ్చుకున్నది నువ్వు, తిన్నది నువ్వు, అవ్వ చేసి నువ్వు, తీర్చేది ఆయన. ఎంత దౌర్భాగ్యం అది! మాట్లాడవేంటి? ఎక్కడైనా సేవకులు కొట్టం పెడితే, మొన్న కూడా సేవకులు కొట్టడానికి వచ్చా. అట్లాంటి సేవకులు కొట్టాలి అచ్చంగా నేను డాక్టర్ వాళ్ళ గురించే చెప్తున్నా, ఐక్యత కోసం. దేనికోసం మాట్లాడరా? డాక్టర్ వాళ్ళ ఐక్యత వర్తిల్లాలి. ఏం ఐక్యత తెలుసా? లోన్ వచ్చే టైంలో సేవకులారా మీరు కూడా డాక్టర్ వాళ్ళ వల్ల ఐక్యత కలిగి ఉండండి అని చెప్తా. డాక్టర్ వాళ్ళ ఐక్యత అనేది కూడా ఒక ఆయన చెప్తా కూర్చోన్న. లోన్ మొత్తం తీరిపోయి కొత్తగా మళ్ళీ 2 లక్షలు ఇస్తారు కదా, అప్పుడు 12 మంది ఒకే ఆటోలో వెళ్తారంటగా. ఐక్యత దాని పేరేంటి? దాని పేరు ఐక్యత. ఇరుక్కోపర్లే, వెనకాల కూర్చున్న ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి వెళ్తారు, ఎందుకంటే లోన్ వస్తుంది అక్కడ. ఐక్యత. మేనేజర్ ఒక అరగంట టైం పట్టుద్ది కూర్చోండి, అందరూ ఒకే హోటల్లో చేరతారంటగా, ఒకే మైసూరు బజ్జీ తింటారంటగా, ఒకే ఇంట్లో చేరి అన్నీ పంచుకుంటారంటగా, ఒకే తీర్మాన పుస్తకంలో సంతకం పెడతారంటగా. మొత్తానికి డబ్బులు తెచ్చుకుని కడుపులని పుచ్చేద్దయ్యా అయ్యేదాకా. ఒకడు ఫర్నిచర్ తెస్తాడు, ఒకడేమో వాషింగ్ మిషన్ తెస్తాడు, ఒకడు మంచం అంటాడు, ఒకడు సోఫా అంటాడు. తెల్లారిపాటికి ముందు అట్లా నవ్వు చేసేయాలి. అవన్నీ నవ్వు చేసుకుని వీళ్ళ ఐక్యత పాడుగాను. వీళ్ళ ఐక్యత మొదటి నెల కిస్తీ కట్టే టైంలో చూడాలి. వానలో మిగిలిపోయిన పచ్చ కప్పలు బెకబెక అరుచుకుంటే చూశారు. అదేనా మీ ఊర్లో కూడా? ఏం గోలండి, ఏంట్రా అక్కడ అరుపులు? అలా అది డాక్టర్ మీటింగ్లే. మా ఊరు సంగతి చెప్తాను, మీ ఊరి సంగతి నాకెందుకు? నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తాను తెలుసా? మా ఊర్లో డాక్టర్ మీటింగ్ మా చర్చి అరుగుల మీద పెట్టుకుంటారు. అసలు ఏమి ఎంజాయ్ చేస్తూ ఉంటారు గోళీని. మామూలుగా అది ఈ మధ్యకాలంలో ఒక 6 కెమెరాలు పెట్టారు, సీసీ కెమెరాలు. ఆ 6 కెమెరాలు వాళ్ళకి వీడియో తీస్తాయనే తెలుసు, కానీ అది ఆడియో కూడా లాగుద్దని వాళ్ళకి తెలవద్దు. నేను ఏ ఊర్లో ఉన్నా నా ఫోన్లో ఆ మీటింగ్ని ఏం అరుచుకుంటున్నారు, ఏం పోటాడుకుంటారు. ఏంటమ్మా అరుచుకున్నారంటే, అమ్మో ఈసారి ఫస్ట్ లీడరు డాక్రాలో రక్తం తాగేది వచ్చింది అయ్యారు, అసలు బతకనిట్లేదు అంటది. అప్పుడు ఎంత ఎంజాయ్ తెలుసా? ఈడకు వచ్చావు ప్రభువా నీకు స్తోత్రం, తెచ్చుకున్నది నువ్వు, తిన్నది నువ్వు, అవి చేసింది నువ్వు, ఈయన తీర్చమంటావా? అస్సలు ఆప్షన్ లేదు, మళ్ళీ నువ్వు తీర్చుకోవాల్సింది, ఆయన ఏం తీర్చడు. ఆమెనండ్రే అదేంటి ప్రభు బాధలు తీరుతాడు, అప్పులు తెరవడం. 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా,
నూతన సంవత్సరం కేక్ కోసి హ్యాపీ న్యూ ఇయర్. 2వ తారీఖు బజాజ్కి ఇస్తే ఎవడు కడతాడు? పొలం పనికి వెళ్తాం తప్పుద్దా? మాట్లాడండి. ఇటుకల బట్టికి వెళ్తాం తప్పుద్దా? కానీ ఫస్ట్ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఆ 2 రోజులు అడవుడి బేభత్సంగా ఉంటుంది. నా బాధ, నా బోధ ఏంటంటే ప్రియులరా, ఈ దినమందు దీవెనలు, ఆశీర్వాదాలు, అయ్యా అప్పులు, రోగాలు, బాధలని ప్రార్థన చేయడం మానే. ఈ రోజు నుంచి కావాలంటే దీని వివరణ అయిపోయినా కూడా కూర్చొని చెప్తాను నీకోసం. ఇది మానేసి ముందు ప్రభా నేను నా కొండ కడుక్కుందాం అనుకుంటున్నా. ఆమెనవే ఇది కడగబడిన కొండ అయితే గిద్దడి గింజలు అయితే అంత అన్నం ఒదుగుద్ది కాదా? మాట్లాడరేంట్రా? గిద్దడి గింజలు, చిన్న వర్తమానం చాలు, చిన్న ప్రార్థన చాలు. ఇది కడిగుంటే శ్రేష్టమైన ఆహారంగా నీ పిల్లలకు పెట్టుకోవచ్చు. ఇది కడగకుండా నీ బతుకును కడుక్కోకుండా, నువ్వు శుద్ధి చేసుకోకుండా బతుకును ఇది పాడైపోయిన బతుకులని ప్రార్థనలు చేస్తే నీ ప్రార్థన నీకే విషమైపోతే, నా ప్రసంగం కూడా నీకు విషమైపోతే, అది మళ్ళీ నీ పిల్లలకు వడ్డించి పెడితే నీవు విషమైపోయి మళ్ళీ నీ పిల్లలు కూడా చెప్పండి రా. బతుకు కడుక్కోకుండా గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసినా నీకు తెలియకుండా నీ పిల్లలకి శాపం నువ్వే తెచ్చుకున్నట్టు. నా మాటలు మీకు బాధ కలిగితే క్షమించండి, కానీ ఇది వాస్తవం. కడగని కుండలో అన్నం వండి పిల్లలకు పెడితే నువ్వే నీ పిల్లలకి శాపం పెట్టినట్టే కదమ్మా. మాట్లాడండి రా. కొద్దిగా కష్టంగా ఉండేట ఇట్లాంటి, కానీ ఇదే వాస్తవం. ఏంటో తెలుసా? ముందు ఆ కుండ కడుగుదాం. ఈ పూట ఏం చేద్దాం? కొంచెం అలా కడిగి శుద్ధి చేసుకుని 2 మాటలు ప్రార్థన చేయి. అన్ని గింజలు దాంటాయి. 2 వాక్యాలు విని చాలు. ఆమెనన్నవే అంత అన్నం, శ్రేష్టమైన అన్నం నీ పిల్లలకు పెట్టుకుంటావు. బతుకును కడుక్కోకుండా నువ్వు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసినా, 100 ప్రసంగాలు విన్నా, 100 రోజులు ఉపవాసం చేసినా, నీ కుండ కడుక్కోకుండా, నీ జీవితాన్ని కడుక్కోకుండా, శుద్ధి చేసుకోకుండా, ఇదిగో ఎన్ని ప్రార్థనలు చేసినా, మాలాంటి ప్రసంగాలు విన్నా ఎన్ని వేస్ట్ అంటున్నా, ఉపయోగం ఉండవు. అవన్నీ ఆ ఇంగిలి కుండలోకి వెళ్ళిపోతే ఏమైనా ఉపయోగం ఉందా? మాట్లాడరండి. మనోళ్ళు కూసిని కాసిని కాదు, 7 వారాలు పెట్టమంటున్నారంట ఈ మధ్య ప్రార్థనలో. పాస్టర్ గారులు ఉన్నారు ఇక్కడ ఎవరైనా సందులో ఉన్నారాయా? అయ్యారండి ఇంట్లో బాగా శోధనలు ఉన్నాయి. ఎన్ని వారాలు? 7 వారాలు ప్రార్థన పెట్టి కూసిని కాసిన చాలు మీకు. మా ఊర్లో ఒక మిఠాయి పెట్టింది. మొదటి వారం లడ్డు బూందీ పెట్టింది, బ్రహ్మాండంగా ఉంది. 2వ వారం ఏం చేసింది తెలుసా? బొంబాయి రవ్వ ఉప్మా వండింది, ఇంకా బ్రహ్మాండంగా ఉంది. 3వ వారం ఏం చేసింది తెలుసా? పెద్ద పులిహార చేసిందండి గిన్నెలో, డబరాలో. ఆయాలు జనం రాల. నా దగ్గరికి వచ్చి అంటది, దాన్ని ఏం చేస్తావు? దేన్ని? ఇప్పుడు నీ పులిహార మేము తినవా? మాట్లాడరేంటమ్మా మీరు? మేము ఎట్ట కనపడుతుంది అనుకుంటే మీ కళ్ళకి. యేసునామములు సేవకులకి ఈరోజు ఒక ఆఫర్ ఇస్తున్నా. ఏంటి ఆఫర్ అంటే 7 వారాలు ప్రార్థన మాని పెట్టబాకి వాళ్ళకి. స్తోత్రం కలుగుడు కాక. అందరు స్తోత్రం చెప్పండి. వచ్చాడు, దీన్ని ఏం చెప్తావు? నేనేం చేయనమ్మా? మరి జనవేరి ఏంటి? ఇప్పుడు నేను పిలిచినాను వెళ్ళమ్మడి తిరిగి. మీ అందరికి వందనాలమ్మా. అసలు మీ పాస్టర్ గారు ఎంత మంచోడంటే, గేదెకు బలహీనత వచ్చినా తట్టుకోలేని ప్రేమ అయింది. వైజాగ్లో ఉండి, అయ్యగారు మా ఊళ్ళో గేదె చచ్చిపోయిందండి, నేను వెళ్తా అంటున్నాడు. అంటే విశ్వాసం అంటే ఎంత ప్రేమ, ఎంత భయమో చూడండి ఆయనకి. ఈ విధేయతను ఏం చేస్తున్నారు తెలిసి వీళ్ళు? 7 వారాలు పెట్టి ఖాళీగా ఉండవుగా, కూర్చుని కాసిగా తిన్నట. ఒక ఆమె కళ్ళు తుడుచుకో. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆ డబరా చూపించి, నువ్వు మీ ఆవిడ, నాకు 4 మగపిల్లలు, దేవుని కృపలో 3 ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు 4 మగపిల్లలు, మా అమ్మ 4, 2, 6, 7 ఉన్నారుగా. ఆ డబరా ఎత్తుకెళ్ళి సరిపోద్ది అంటుంది. మీ పులిహారకి మీ పలహారానికి వందనాలు. ఇక పెట్టడం, ఎలీషా గారు పెట్టడం, యెహోషువ పెట్టడం మానేసి ఇప్పటితో యేసునామం ఆమె స్తోత్రం చెప్పండి. నీ పులిహార మేమంట నేను అమ్మగారు కలిసి ఇళ్ళంటి తిరిగి జనాన్ని పూజ చేసి వెళ్ళాలంట. ఏమంటే అందరి వాళ్ళకి బాగా తీసుకెళ్తున్నావుగా మండి వేసుకుంటుంది. ఇక నా మీద యుద్ధం. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారు మనసు పొందండి యేసునామంలో. స్తోత్రం చెప్పరే. వాక్యం చెప్తున్నా, ఇటు నుంచి అక్కడి నుంచి పొగ వస్తుందో, కళ్ళు తుడుచుకుంటున్నా, మంటలు వచ్చేస్తారు. ఏంటి పొగ ఎక్కడదరంటే, ఏంటమ్మా అంటే, నీకు బువ్వ వండుతున్నావు అవంగాలు పెట్టాలిగా అంట. ఎవడు అండమన్నాడు అసలు నిన్ను? బువ్వ కోటలో కూర్చోవాలిగా నువ్వు వచ్చి. ఆమె అనరేంటి? అసలు ఇళ్లలో పాడుతానంటే ముందు బువ్వ బువ్వ బువ్వ. అయ్యగారికి పెట్టామా? ఆడేం పెట్టాడు మొన్న? బిర్యానీ. మనం ఇంకోటి ఎక్స్ట్రా వేద్దాం. ఆడి చికెన్ కర్రీ అయినా మనం ఫ్రై కూడా పెడదాం. పక్కనోడు ఏం పెట్టాడు? ఆడి మీద ఒక అట్టున్నర పెడదాం అనే రేంజ్లో ఉన్నారు తప్పితే ఆడు గంటేనా చేసేది ప్రార్థన? నేను 2 గంటలు చేస్తాను. ఎవడున్నాడు ఈ ఊళ్ళో? మాట్లాడరేంటి? ఎట్టంటే కోపం కానీ మీకు? ఇంకేం మాట్లాడరు ఇక. దేవుని స్తోత్రం కలుగురు. యేసు నామములో కొండలు కడగబడును గాక.
ఈ సభలు కొన్ని కుండలైనా కడగబడినట్లు ఫలభరితమైన సభలుగా మారిపోవుగాక. కడవరి ఉద్యమం ఆ రీ తీసేయి, రీ పక్కన పెడితే కడవ. ఏంటిది? కడవ కడుక్కునే పండగలివి. ఆమె నాన్న మొత్తం కలిసింది అబ్బాయి, స్తోత్రం కలుగును గాక. రీ అంటేనే తిరిగి కడుక్కొనుట. కడవ రీ. కడవ అంటే కొండ, రీ అంటే మళ్ళీ కుండను మళ్ళీ కడుగుదాం. భలే పెట్టాడుగా టైట్లో తెలియకుండా. స్తోత్రం చెప్పరే. కడవరి మీటింగ్లు ఇవి. ఆమేన్. కడవ అంటే కుండ. కుండను కడుక్కోకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసిన వేస్ట్ అన్నా, నువ్వు కానుకలు ఇచ్చిన వేస్టే, నువ్వు ప్రార్థన చేసిన వేస్టే, మా ప్రసంగాలు చేసిన వేస్ట్. ఎందుకంటే ఈ కుండ కడిగిలేదు కాబట్టి ఇవన్నీ కూడా దాంట్లో చేరితే విషం అయిపోద్దమ్మా, వేరే ఏం కాదు. గుడికి వెళ్ళంగానే మోకరించి ముందు ఒక్కొక్కటి కడుగు. తెలిసో చేసావో తెలియకే చేసావో, ఈ విషం పిల్లలు తినకముందే, ఆ విషం పిల్లల నోట్లోకి వెళ్ళకముందే బతుకును కడుక్కో చాలు. తప్ప నేను అన్నది అర్థమవుతుంది ఈ పూట మీకు? గుడికి వచ్చిన కానీ దీవించయ్యా, ఆశీర్వదించి, ఎట్టున్నా దీవిస్తాడమ్మా ఆయన. దీవించకేం కాదు, మంచి దేవుడు ఆయన, నేను ప్రకటించే దేవుడు. ఆమేన్ అనరే. నీ కుండలో విషం ఉంటే ఆ విషాన్ని విరిచే ఏకైక పదార్థమే బలిపీఠం దగ్గర పంచబడుతున్న పిండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాలయం అంటే ఏంటో తెలుసా? విషంను విరిచే పిండిని పంచే స్థలము. ఆమేన్ అనరే. ఆ పిండి మీరు కూడా తీసుకెళ్ళాలి ఈ పూట, ఈ 3 రోజుల్లో. ఆమేన్. కడవను శుద్ధి చేసుకోవడానికి వాక్యం అనే పిండిని మనం తీసుకెళ్ళాలి. ఆయన శరీరాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా బాధ మీకు అర్థమైందా? పాస్టర్ గారు అన్నాడు, అయ్యా రే ఆ కుండలో వేద్దాం పిండి అన్నాడు. పళ్ళాల్లోకి వెళ్ళిపోయిన కూర మీద జిమ్మలేదు కానీ ఇంకా కుండలో చాలా కూర ఉంది. కాబట్టి దీని అర్థం చెప్పనా? గతించిపోయిన జీవితాన్ని వదిలేయక, పళ్ళాల్లోకి వెళ్ళిపోయిన జీవితాన్ని వదిలేయి. తాగేవో, తందనాలు ఆడేవో, విగ్రహారాధన చేసి, వ్యభిచారం చేసి, ఏదైనా చేసి విషం అయిపోయిన పళ్ళాలు పక్కన బారేసి, ఇంకా ఈ కుండలో మిగిలిన శేష జీవితం ఉంది. 20 ఏళ్ళు ఉంటావో, 30 ఏళ్ళు ఉంటావో, 10 ఏళ్ళు ఉంటావో, మిగిలిన శేష జీవితమైన, ఇంకా మిగిలిన కోరైనా బాగు చేసుకుంటారని, మిగిలిన జీవితమైన ఏ జబ్బు లేని వారుగా బతుకుతారని మిమ్మల్ని బాగు చేయడానికి పెట్టిన కోటాలు ఇవి. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. సభలకు వెళ్ళంగానే దీవించబడాలనుకుంటారు చాలామంది. దీవెనలు ఆశీర్వాదాలే ప్రార్థన కాదంటున్నాను. దీవెనలు ఆశీర్వాదాలే ప్రార్థన కాదు. దీవెనలు ఆశీర్వాదాలు అనేవి ఒక భాగం మాత్రమే. యోహాను సువార్తకు రండి. దీవెనల ఆశీర్వాదాలు ఒక భాగం. వాటికి మించి పరిశుద్ధత, కుండను కడుక్కొనుట, శుద్ధి చేసుకొనుట అనేది చాలా ముఖ్యమైన భాగం. ఇప్పుడు 2వ కుండ చెప్తా ఇప్పుడు మీకు. ఎరా చేద్దామా? 4వ అధ్యాయం 28 చదువు. అన్నయ్య తీసుకున్నాడు మైకు, చదవండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చూడండి. చాలు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పెద్దగా చదివే పని పెట్టుకోబాకండి మీరు. ఈ పూటకి వినండి అమ్మ, చాలు. కొన్ని మాటలు ఒక అరగంటలో ముగిచేద్దామా? మాట్లాడేంటి ఎవరు? భోజనాలు ఉన్నాయి కమ్మా ఇంటికాడనే 12 దాకా. విన్నావునా? 12 దాకా టీవీ రిమోట్ పట్టుకుని సొల్లు కబుర్లు వేసుకుంటూ కూర్చొని తినరు. కానీ గుడికి రంగానే టైం అయిపోతుంది. షుగరు, బీపీ, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సబ్బెడతంటే మీరు వాక్యం వినకపోతే ఎట్టమ్మా? 9 గంటలకి నాకు ప్రసంగం చెప్తున్నాడు. 9 గంటలకి ఈ ఊరు వచ్చా. ఆ ఊర్లో అక్కడేదో చివరి ఫ్యాక్టరీ ఉందిగా, మిల్లు. అక్కడ ఏ ఊరు వచ్చినా ఊరు చివరికి సేపు ఆగి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని చొక్కా అప్పుడు మార్చుకుని వస్తా, జర్నీలో నలిగిపోద్దని. మీరందరూ వాక్య ఆకలితో ఉన్నారన్న ఉద్దేశంతో. కాబట్టి నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అంతసేపు చెప్పను. కానీ కనీసం కొన్ని జీవితాలను కడగబడితే చాలు ఈ సభల ద్వారా. మీరు ఏ సంఘానికి వెళ్తారో ఆ సంఘానికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళకపోతే మా ఎలీషా గారి మందిరానికి రండి. కానీ ఏ మందిరానికి వెళ్ళినా కుండ కడుక్కునే ఉద్దేశంలో ఉండండి. లేకపోతే నువ్వు చేసిన ప్రార్థనలే విషయం అయిపోతున్నాయి. మేము చేసిన ప్రసంగాలు కూడా అదే కుండలో ఏమైపోద్ది? ఎంగిలి కుండలో వండకూడదనే ఫార్ములా తెలిసిన నీకు బతుకు ఎంగిలైపోయిందేమో లోకంలో. చెడ్డ క్రియలతో, వ్యభిచార క్రియలతో, ఉగ్రహారాధనతో, లోక సంపాదనతో, ధనాపేక్షతో ఎలా మారిపోయిందో నాకు తెలియదు. కానీ ముందు కుండ కడుక్కునే ఉద్దేశం కలిగి ఉందా. ఇక 2వ కుండ చదివాడుగా మనోడు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, యాకోబు బావి కాడ సమరయ స్త్రీ సంగతి తెలుసు కదా అందరికీ. మాట్లాడరే?
నీళ్లు తెచ్చుకోవటానికి వెళ్ళింది. అప్పటికే ఆయన అక్కడ ఉన్నాడు. మనందరికీ తెలిసిన ఫార్మేట్లోనే మాట్లాడుకుందామా? స్తోత్రం చెప్పాలి. యాకోబు బావి సంగతి తెలుసు, సమరయ స్త్రీ సంగతి కూడా మీకు తెలుసుగా. ఊరికే మైక్ ఆపేలే, నీ వందనాలు నాన్న, లైవ్ పెట్టారు, ఏం చేద్దాం, జస్ట్ ఆడియో బ్రేక్ చేసుకో. చేయించాడు. నా దేవుడు ఎంత గొప్పడో తెలుసా? 5 భర్తలు ఉన్నారని చెప్పామా? మాట్లాడనే ఉన్నారు కదా. మాట్లాడితే ఆమె జీవితం అంతా కడగబడింది. అమ్మో నిజమే ప్రభు అంది. నీళ్లు తెచ్చుకోవడానికి తెచ్చిన కుండ అక్కడ వదిలేసి లోపల కుండ కడిగేసుకుంది. నా మాట విన్నారా? ఏ కుండ కడిగేసుకుంది? విషంతో ఉన్న కుండని, మలినమైన కుండని, ఈ రోత కుండని ఏం చేసింది? ముందు కడిగేసి మనుషులకు కనబడే కుండ అక్కడ వదిలేసి, మనుషులకు కనబడని లోపల దేవుడు మనకు పెట్టిన కుండని ఏం చేసిందంటే, యాకోబు బావి దగ్గర ప్రభు చెప్పిన మాటలకి లోపల కుండ కడిగేసుకుని, వినండి, దేవుడు అన్నాడుగా, నేను ఇచ్చు నీళ్లు తాగప్పుడు వాడెప్పుడు నువ్వు దప్పిక కొనడని, ఆ నీళ్లు ఈ కుండ నిండా చెప్పండి రా నింపేసుకుని ఊరి మీదకి బయలుదేరింది. ఎక్కడ బయలుదేరింది చెప్పాలి అందరూ? ఊళ్ళో సాక్ష్యం ఉందా? ఎంతమంది? అబ్బో నువ్వన్న డైలాగే ఆమేన్. 5 కదా, అబ్బో అని ప్రజలందరూ విమర్శించి, ప్రజలందరూ తృణీకరించే ఒక బ్రతుకు ఇప్పుడు దేవునికి సాక్షిగా బయలుదేరింది ఊళ్ళోకి. దీనికి కౌంటర్ ఏంటంటే, సాక్ష్యము లేనుడికి ఆడిని దేవుడే సాక్షిగా, ఊరికే సాక్షిగా నిలబెట్టే దేవుడు ఈ రాము అని ఆయన. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పవే. ఆమె నన్నరే. గేద ఊరేసుకుందన్నావుగా, చచ్చిపోయిందా? అరే గేదకి బాగపోతే తట్టుకోలేని మనిషి అండి అయింది. వైజాగ్లో అన్నాడు, అయ్యగారు గేద ఊరేసుకోవటం ఏంటి అన్న. అంటే ఆయనకి అది ప్రొనౌన్సియేషన్ తెలియలే. ఆయన బాధపడుతున్నాడు, అవతల ఎంత బాధపడుతున్నారో నేను. ఏమి లేదు, మెడకే దాని తాడు ఉంది, ఓ మెలికలేసుకుని చచ్చిపోయింది గారు. నేను వెళ్ళి ప్రార్థన చేస్తే బాగుపడింది అన్నారుగా, తర్వాత చచ్చిపోయింది. ఇప్పుడుందా?
మళ్ళీ బతికిందంట గేద. దేవుని స్తోత్రం. ఉరేసుకున్న గేదెలను కూడా బతికించే వరం ఉంది రాము గారి దగ్గర. రాండి రాండి అందరు రాండి. ఇక దాని అర్థం చెప్తున్నా, రాము అనే వ్యక్తికి సాక్ష్యం లేదేమో, ఎలీషా అనే ఒక సాక్షిని ప్రాంతానికి పంపాడు. కొట్టొచ్చుగా చప్పట్లు గట్టిగా. ఆడట్టంటాడు కదా, ఈడిట్టంటాడు కదా అని జనాలందరూ రకరకాలుగా అనుకుంటున్నారేమో. మనుషులందరూ రకరకాలుగా మార్చుకొని ఈయన వచ్చేసాడు ప్రభు ఉన్న బావి దగ్గరికి. ఆయన బ్రతుకును మార్చాడు, కొండను వదిలేశాడు, రామును వదిలేశాడు, ఎలీషాగా బయలుదేరాడు. మహిమకరమైన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏ సెమినార్ని విడిచిపెట్టరు, ఏ ఉపదేశాన్ని, ఏ ఐఎఫ్జీని విడిచిపెట్టరు. దేవుని కోసమే బ్రతకాలయ్య గారంటూ. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి బిగ్గరగా. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నదంటే, నువ్వు కూడా కొండ కడుక్కునే స్థాయి కనుక నీకుంటే, మనుషులందరూ కనబడుతున్న పాపపు కొండను అక్కడ వదిలేసి లోపల ఉన్న విషపు కొండను కడుక్కుని బయలుదేరితే, చూడండి ఇక్కడ చిన్న మాట చెప్తా సేవకులకు కూడా. ఏంటా మాట అంటే, మామూలుగా పాస్టర్ గారులు అందరూ ఆశ ఏంటో తెలుసా? మా సంఘం పెరగాలి, జనం బీభత్సంగా రావాలి. అందరూ ఆశ అదే, నా ఆశ కూడా అదే. నాకు 34 సంఘాలు ఉన్నాయి. అబ్బో అనవే అది దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చినంతలో మా నాన్నగారి ద్వారా స్థాపించబడిన సంఘాలు. జాగ్రత్తగా ఆయన చనిపోయారు, ఇప్పుడు అది మంచి కొనసాగిస్తున్నాం. సాక్ష్యం లేని ఈమె ఊరికే సాక్షిగా మారిపోయింది. యేసయ్య సాక్షిగా. ఆమె చెప్పండి. ఈ కృప ఇక్కడున్న అనేక మంది బిడ్డలకు కలుగునుగాక. ప్రజల్లో నీకు విలువ లేదేమో కానీ నీ మాట కూడా దేవుడు విలువ తెచ్చే రోజు ఒకటి రాబోతుంది. అది స్వతంత్రించుకుందువుగాక. అయితే ఇప్పుడు ఇందాక సంఘం గురించి, ఆత్మల గురించి విస్తరించడం గురించి మాట్లాడుతూ బ్రేక్ చేశాను కదా, ఇప్పుడు చెప్తా. ఏమో ఊళ్ళోకి వెళ్ళి చెప్తున్న సువార్త ఏంటో తెలుసా అమ్మా? చూడండి, ఏమైతే ఎప్పుడైతే ఊళ్ళోకి వెళ్ళిందో, దేవుని మాట చెప్తుందో, జనాలందరూ ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి అమ్మా? ఏ బావి దగ్గర అయితే యేసుప్రభు ఉన్నాడో ఆ బావి దగ్గరికి ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? జనాలు వెళ్తున్నారు. ఏ మాటలు విని? మాట్లాడండి అమ్మా. అసలు సాక్ష్యం లేని ఈమె 2 మాటలు చెప్తుంటే ఈ మాటలు నమ్మి ఎక్కడికి వెళ్తున్నారు? బావి దగ్గరికి. జనాలంట సుమారుగా 3000 మంది. చెప్పండి రా, ఎన్ని వేల మంది? అంటే యేసుప్రభు దగ్గరికి మాటలు చెప్పి ఆకర్షించడం అంత ఈజీయా? రంగలు చెప్పే ఈ కూటానికి పేరు వినండి. ఏం ప్రకటిస్తే వెళ్ళుంటారు 3000 మంది? ఇప్పుడు బేభత్సంగా చర్చిలు లేచినాయి అన్ని ప్రాంతాల్లో. మా బెజవాళ్ళు మరి సందుకోటి గొంతుకోటి విన్నారా? ఇప్పుడు ఈ బాక్సు మాట్లాడుతుంది కదా, అనుకోని రీతిగా ఎవరి సహాయం లేకుండా బాక్స్ అట్ట కదిలింది అనుకో, దానికి వెంటనే గుడి కట్టి బాక్స్ అమ్మ తల్లి ఏంటంట, దాని అంతటా అదే కదిలింది అనుకో, అమ్మో మా విలువెళ్ళి అంటారు. వినండి, ఇలా గుళ్ళు కూడా మన మందిరాలు కూడా ఏమైనా తెలుసా? సందుకోటి గొంతుకోటి వచ్చేసింది. ఎందుకో తెలుసా? వాళ్ళు యూట్యూబుల్లో ఫేస్బుక్లో పెట్టిన టైటిల్స్ వలన. యేసుతో ఒక రాత్రి వచ్చేస్తారు జనం. మొన్న విజయవాడ 1 టౌన్ వంతెన మీద ఒక బ్యానర్ కనబడింది. ఆ బ్యానర్ అంటే తెలుసా? వివాహాల పండుగ అంట. ఏ పండుగ? అద్భుతాల పండుగ, ఆశీర్వాదాల పండుగ, దీవెనల పండుగ. ఈ పండుగలతో పాటు ఏ పండుగ వచ్చింది కొత్తగా? దాని అర్థం ఏంటో తెలుసా? వివాహం కానోళ్ళు ఆ పండగకి వెళ్తే మరి ఆ పండుగలోనే అవుద్దు, తర్వాత అవుద్దు. ఎలిషా గారు సోదరు చెప్పే ఆమె నా పెళ్ళి వచ్చేస్తారు. బాగా చెప్పానా? వెరీ గుడ్. కోటానికి నువ్వు కన్నికగా బ్రహ్మచారిగా వెళ్తే వచ్చేటప్పుడు దాంపత్యులు అవి వచ్చేస్తారా? మావాడు భలే మాట చెప్పాడు. అయితే అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇలా ఏంట్రా అట్ట టైటిల్ పెట్టి ఉన్నావు అనుకో, వాళ్ళు చెప్పే డైలాగ్ ఏంటి చెప్పనా, యేసు ప్రభు దగ్గరికి ఆకర్షించాలి బ్రదర్. ఎలాగా? ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని ఇక యాడ్ల మీద యాడ్లు వేస్తున్నారు మనోళ్ళు. మొన్న ఒక ఆయన పెట్టాడు యాడ్, ఏమన్నా తెలుసా, 7 వారాలు మా మందిరానికి రండి, మీ ఎకరం 10 ఎకరాలు అవుద్దన్నాడు. ఎట్ట తెచ్చుకుని అవుద్ది? అసలు నమ్మొద్దు ఆ మాట. అవును, ఈ ఎలీషా దగ్గర 2 రోజులు ఉన్నా అయ్యే దొరకలేదు, మూటమ్ములు చదవండి రాని వారం మానేసి ఆ 7 వారాల దగ్గరికి వెళ్తే నువ్వు 7 వారాల నగలు చేపించేదాకా వదలడు నిన్ను. నిలువు దోపిడీ చేసినాక బాగా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని దేవుడు కార్యం చేస్తాడని చెప్తాడు. ఇదే బాధ. మా వాళ్ళే లైవ్ పెట్టారు, స్తోత్రం, హల్లెలూయా, అన్నీ మాట్లాడలేం. అక్కడ ఎలాగోలా ఆకర్షించాలండి, ఎలాగోలా లాగాలండి, ఎలాగోలా ప్రభువులకు నడిపించాలండి, ఆశీర్వాదాలు, దీవెనలు. అందుకే రండమ్మా రండి, మా మందిరానికి రండి, అటు రండి ఇటు రండి యాడ్లు వేస్తున్నారు ఈ మధ్య. మరి ఏమో కూడా వెళ్ళి అలాగే చెప్పాలిగా, యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు, యేసయ్య ఆశ్చర్యాలు చేసే దేవుడు అని చెప్పాలిగా. ఏమో చెప్పిన సువార్త ఏంటో చెప్పనారా? నిజమైన సంఘం అదే, వాళ్ళే నిజమైన సంఘం. ఏమని చెప్పి సువార్త, మీరు వచ్చి దాని ముందు నేను చేసినవన్నీ నాతో చెప్పిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. సోదరు చెప్పండి హల్లెలూయా. సువార్త ఆమె చెప్పిన సువార్త ఏంటి అందరూ చెప్పండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు, బావి కాడు ఉన్నాడు, అదిగో ఇక్కడే ఉంది ఆ బావి, అక్కడికి వెళ్ళడం అని చెప్తుంది. ఈ సువార్త చెప్తే జనం వస్తారా? సరేనండి పెట్టావు ఎదురుగా. వినండి, ఏమన్నా తెలుసా, ఈమెకి ఎంతమంది భర్తలు? ఏంటమ్మా లేచా కూర్చోరా, వేరు స్తోత్రం. వినండి, ఈ ఒక్క మాట చెప్పనివ్వండి. రే రే ఉపదేశ సంఘాలంటూ బయలుపడును గాక అంటాను. మనకు అసలు తాలు తప్ప ఓక వద్దు, 4 వడ్ల బస్తాలు చాలు, ఏసు రక్తం. ఆమె అనరా, చేసినని చెప్తారు. అమ్మ నిన్న చేసిన చెబుతాడేమో అక్కడ, నేను రాన మెల్లు ఇట్టాను చాలా విన్నాను. అలా అవునా, చేసినని చెప్తారా? అక్కడ ఉన్నాడా? ఎస్, నేను వస్తాను, నా బతుకంటే అక్కడే తేల్చుకుంటాను వచ్చిన వాడే నిజమైన సంఘం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. అలాంటి ఓ గుంపు జనాంగం ఈ మందిరానికి దేవుడు ఇచ్చునుగాక. మన బతుకేంటో తేల్చుకోవటానికి రావాలి మందిరానికి. మాట్లాడండి మీరు, హల్లెలూయా. దీవించబడాలంటే రండి, ఆశీర్వదించబడాలంటే రండి. ఏమండి, 7 ఎకరాలు ఇస్తాం రండి. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త, కొత్తగూడెంలో. ఆయనకి అకౌంట్ నెంబర్ కూడా దర్శనంలోనే వస్తుందంట. పెద్ద ఆయన ప్రార్థన చేస్తాడంట, వాక్యం చెప్తూ ఉండగానే ఆత్మలో ఒక అకౌంట్ నెంబర్ కనపడుతుందంట. 3, 7, 13 ఎవరిది అకౌంట్ నెంబర్ నుంచుండి అన్నాడు కూటంలో. 3 ఆడవాళ్ళు నుంచున్నారు, నాదే 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 అని. ఒక అకౌంట్ నెంబర్ 3కి ఉంటుందా? డబ్బు ఆగుతుంది దాంట్లోది. మాట్లాడరండి మీరు. వాళ్ళకి తగాద పెట్టాడు ఈయన. ఇప్పుడు ఈ అకౌంట్ నెంబర్ అంత క్లియర్గా కనపడినప్పుడు అది ఎవరితో కూడా కనపడాలిగా. ఏం మాట్లాడరండి మీరు? స్తోత్రం. మొత్తానికి వాళ్ళకి తగాదైంది, ఏం పర్లేదు. వాళ్ళకి తగాదైంది, కొట్టుకున్నారు. 2 కూర్చోబెట్టి ఒక్క మాత్రం నుంచుంది. పోరాడి అయ్యారండి ఆ అకౌంట్ నెంబర్ రాలేదండి. అది నీదేనా? ఎస్, ఇప్పుడే నాకు దేవుడు చెప్తున్నాడు. ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకు పెట్టాడు. అమ్మా నీదేనా? అవునయ్యా నాదేనయ్యా. ఈ రాత్రి ఈ అకౌంట్లోనికి గుట్టలుగా ఏమవుతుంది? ఓ అమ్మ మీకెట్ట తెలిసి గుట్టలుగా డబ్బు రాత్రి అకౌంట్లోకి వస్తుందంటే ఆ పిచ్చిదంట. అవునయ్యా, అప్పులయ్యా, మూటయ్యా అంటుంది. ఇక్కడే ఉన్నారు జనాలు ఇంకా. మరి మా యెహోషువ గారు, మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సేవ? 11 ఏళ్ళ నుంచి చేస్తున్న పాప, మీకు వరం రాలి, వీరి కోసం చేయండి అమ్మ. ఏ వరం? బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనపడే వరం. స్తోత్రం. 26 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా, నాకే కనపడి ఇంక ఈయనకేమవుతుంది ఇప్పుడు? స్తోత్రం చెప్పరే.
బ్యాంక్ అకౌంట్ కనపడిందంటే ఏం చూడు ఏమంటుంది, అవునయ్యా నాకు ఒక మూట 1 కోటి ఏడ తెచ్చుకున్నంత నీ అప్పులు నువ్వు కట్టుకోవాల్సిందే. చెప్పేవాళ్ళు ఉన్నంతసేపు ఎర్రిగా ఎగబడి ఇల్లు కూడా వెళ్ళిపోతారండి. మాయ్ నువ్వు పాపం చేసావు, నీ పిల్లలకు శాపం అవుతుంది, కుటుంబం అంతా నాశనం అవుతారు అన్నావు అనుకో, మేము ఇక్కడ అని చెప్పి అదే ఆడైతే ఎట్టన్నా పర్లా జీవిస్తాను అంటున్నాడు అని అడ్డుపోతున్నారు. సూది ముందు నొప్పి ఉండొచ్చు, నీ జబ్బు తగ్గించేది ఆ సూది ముందే. ఉపదేశం కొంచెం కష్టంగా ఉంటుంది, సరైన బోధ నీకు కష్టంగా ఉంటుంది, కానీ అదే నిన్ను పరలోకానికి చేర్చే బోధ. చాలా సున్నితమైన బోధలకు అలవాటు అయిపోయి సంఘాల్లో నుంచి జనాలు పారిపోయి తనను పట్టించుకొని గుంపు కలిగిన సంఘాల్లోకి వెళ్ళిపోతున్నారండి. ప్రభు వీళ్ళందరికీ మారు మనసు ఇచ్చును గాక. ఆమెను అనరండి. కొంచెం ఉపదేశం కొంచెం శిక్షణగా కష్టంగా ఉన్న ఉపదేశ సారం ప్రేమయే. ఉపదేశపు తీరు కఠినం అన్నాడు జఫన్య అన్న. ఉపదేశపు తీరు కఠినంగా ఉన్న ఉపదేశపు సారం ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. కొంచెం కష్టంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇందా చెప్పా, నువ్వు కుండ కడుక్కోకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా నీ ప్రార్థన నీకే విషయం అన్నా. కొంతమందికి అది బాధ కలుగుద్ది, కొంతమందికి అదొక అవకాశం దొరుకుతుంది. నిజమే, నా బతుకు కడుక్కోకుండా ఇన్ని ప్రార్థనలు చేస్తున్నానంటే ఇల్లు కడుక్కుందాం అనే ఆలోచన కొంతమందికి వస్తుంది. ఆమెనరే అలాంటి దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పిన బయలుదేరి చూసారా, ఆ 3000 మంది సరైన సంఘం. అలాంటి సంఘం దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారే నిలబడేది. సేవకులైన మీ సేవలో ఇలాంటి వారి కోసమే మీరు ప్రయాసపడుదురుగాక. స్తోత్రం చెప్పరేంటండి. హల్లెలూయా. మందిరాల్లో పట్టించుకొని సేవ ఎక్కడుందో వెళ్ళిపోతున్నారు. ఎర్రిగా ఎగబడి చెప్పేవాళ్ళు ఉన్నంతకాలం ఇలాగ వెళ్ళిపోతే ఎలా వస్తారా, ఏలు ఎకరాలు మనం కష్టపడందే అనే ఆలోచన కనీసం ఆలోచించకుండా రెడీమేడ్ భక్తి కోసం, రెడీమేడ్ ఆశీర్వాదాల కోసం పరుగులెడుతున్న వారలారా, ఈ రాత్రి నీ బ్రతుకును చెప్పే దేవుడి బలిపీఠం దగ్గర ఉన్నాడు. ఆమేన్. నీ బ్రతుకును శుద్ధి చేసే పిండి బలిపీఠం మీద ఉంది. ఆమేన్. ఆ ఉద్దేశంతో మందిరానికి రా. కొండ కడుక్కునే వెళ్ళు, కడవరి ఉద్యమంతో రగిలిపోతావు అంతే. ఆమేన్ చెప్పరే బిగ్గరగా. కొద్దిగా నా మాటలు మీకు కష్టంగా ఉండొచ్చేమో, కానీ ఇది క్రమమైన సరి అయిన ఉపదేశం అని మీరు అంగీకరించుదురుగాక. మొదట కొండలో విషం ఉంది, రెండవ కొండలో పాపం ఉంది. పాపపు కొండ బావికి వదిలేసింది, విషపు కొండ యేసు నామములో పిండి వేయుట చేత కడగబడింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఈ కొండలన్నీ యేసు నామములో శుద్ధి చేయబడునుగాక. స్తోత్రం చెప్పరేవండి. బ్లేమ్ చేసి ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మా ఆత్మీయ నాయకుడు మమ్మల్ని అలా నడిపించడం లేదు. ఎవడెన్నా వెనకపోయినా క్రమాన్ని తప్పకుండా బోధించమని నేర్పారు. ఆ ఉపదేశ క్రమంలో ముందుకు వెళుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పనా ముగిచ్చేనా గట్టిగా? నిజంగా మీరు ఆపమన్నా నేను ఆపను. ఏంటి టైం ఎక్కువైందని లాక్కుంటారేమన్నా. మైక్ కూడా నేనే తెచ్చుకున్నాను, నా మైక్ నాదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్టని మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే, కానీ చక్కగా ముద్దానం తిని పడుకునే టైం కదా కదా, అవునా? ముగిచ్చేద్దాం మరి. ఏ సమాధానం రాలేదంటే ముగిమనేగా అడుక్కుని బోధించాల్సి వస్తుంది మరి. హల్లెలూయా. ఈయన వచ్చాడు, ఈయనకి చెప్తే నా మైక్ కట్టేస్తారు. చెప్పండి మరి ఆయనకి. దేవుని స్తోత్రం. చివరిగా ఎప్పటికప్పుడు చివరిగానంట ఇప్పుడులా ముగించాం, సరేనా? దేవుని స్తోత్రం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం, రేపు పొద్దున ఉంటామన్న సంగతి మనకు తెలుసా? చెప్పండి ఏంటండి. రేపు పొద్దున మంది కాదు, ఈ పూటకే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అనుకోవాలి. ఎప్పటికప్పుడు మా నాన్న మా అమ్మ విజయవాడలో బయలుదేరి ప్రార్థన చూసుకునే పగలు మధ్యాహ్నం ఇంటికి వచ్చే టైంకి ఇంటికే వెళ్ళేది, మళ్ళీ టిఫిన్కి వెళ్దాం ఏంటి అనేదంట మా అమ్మ. 2 ఇడ్లీ అన్న తింటా ఉండు అనేవాడంట మధ్యాహ్నం. ఇంటికే వెళ్ళేది, వేడివేడి అన్నం తింటావుగా అంటే, ఇంటికి వెళ్తావా, నీకు నమ్మకం ఉందా అనేవాడంట మా నాన్న. ఏమిది ఇప్పుడే బయలుదేరామంటే మధ్యలో బెల్ల బీటికి ఇరిగి పడి చచ్చిపోతే అనేవాడంట మా నాన్న. మా నాన్న ఫార్ములా అనేది అదేంట అట్టంట అంటే, అంతేలే తిన్నాదే దక్కుద్ది మనకి. ఆమెను అనరేట్రా, బిల్లబీటికి పడిపోయాను ఈ పునుగన్నా మనకి దక్కిద్దిగా అంటాడా ఈ ఫార్ములా. ఆమె హల్లెలూయా. ఈ పూట ఈ వాక్యం అన్న మనకు దక్కుద్ది. ఆదివారం పగలు 3 ఆరాధనలు అయినాయి, రాత్రి 2 ఆరాధనలు జరగలమ్మాయి. ఇక 3 ఆరాధనలు ఇచ్చిన వాక్యమే మాకు దక్కింది నిన్న. అర్థమైందా? రేపు కూడా అద్భుతమైన వాక్యం మీకు దొరుకుద్ది. కాకపోతే ఇప్పుడు ఇంకొక పావు గంట వినండి, సరేనా? టైం పెట్టేసి ఎంత రైట్. 3వ కొండ దగ్గరికి వెళ్దామా? ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం
24వ అధ్యాయం 16వ వచనం చూద్దాం దయచేసి. గట్టిగా అనే చదువు, మైక్లో చదవండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను చాలండి. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్. అందరి బిగ్గరగా స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. ముగింపులోకి వచ్చేస్తున్నాం. కాస్త ఆసక్తిగా మీరు వింటే ఈ సందేశం మీరు ఇంటికి వెళ్ళినా కూడా కొండ 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 అనుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? కడగకుండా, ఉండకుండా, తినకుండా, బాగుపడకుండా విషపు కుండలో ఉన్న విషం కడగబడును గాక. పాపపు కుండ అసలు బావి దగ్గర వదిలేయుదు గాక. స్తోత్రం. మరి కడగబడిన కుండని ఏం చేయాలి అని ఆలోచన చేస్తే జాగ్రత్తగా నా మాటలు వినండి. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అక్కడ ఏం జరుగుతున్నాయి? నా వైపు చూడాలి అందరూ. ఏం జరుగుతున్నాయి? అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు రిబ్కాని తేటానికి ఎలియాజర్ అనే వ్యక్తి చేస్తున్న పనిది. పెళ్లి చూపులకి వెళతా ఉంటే దారిలో ఒక చిన్న పాప కన్యక కనబడిందంట. సంఘానికి సాక్ష్యం ఉండునుగాక. ఏ సాక్ష్యం? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఎలీషా గారి సంఘం చిన్నదే కానీ చక్కని సంఘం అది. ఆమేన్. ఆ చిన్నది మిక్కిలి చిన్న సంఘమేనండి, కానీ చక్కని సంఘం. కన్యక, పాపము లేనిది, ఏ పురుషుడు కూడనిది, ఏ విగ్రహారాధన లేనిదని ఈ మ్యాటర్ అంతా సంఘాంది. ఆమేన్ అనరే? ఆ సంఘానికి సాక్ష్యం ఉండునుగాక. ఆయన వెళ్తాడు, అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. ఇస్తానండి తప్పకుండా. మరి ఒంటెలు అంటే నీకు మంచినీళ్ళు ఇస్తాను, మీ ఒంటెలకు కూడా వస్తానని పంపులో పట్టుకొచ్చి పెట్టలే. అక్కడ బావి దగ్గరికి వెళ్ళి కడవ తీసుకుని వెళ్ళి, ఆ బావి ఎలాగా నడుస్తా రోడ్డు పక్కనున్న బావి కాదకాయ్, పెద్దకాయ్, బావిలోకి అనే ఆ మాట చదువు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, కన్యక, ఏ పురుషుడు కూడనిది. అయితే ఆమె ఆ కడవ తీసుకుని ఆ బావిలోనికి దిగిపోయి చాలా క్లియర్గా చదివాడు ఆయన. మీకు అర్థమైందా? ఆ బావిలోనికి దిగిపోయి అంటే నీళ్లు తోడుకొచ్చే బావి రోడ్డు అంటే ఉన్న సైడ్ కాలువ లాంటిది కాదు. లోపలికి దిగి కడవ నింపుకుని మళ్ళీ పైకి నీళ్లతో ఎక్కాలి. ఆమెనండ్రే? ఆమేన్. ఇక చూసుకోండి, కొన్ని వందల కుండల నీళ్లు ఒంటెలకు ఆయనకి పోయాల్సి వచ్చింది మాట చొప్పున. నా మాట చూడరా, ఈ కాలపు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే స్తోత్రం. మాది ఈ ఊర్లో, మాది ఇక్కడే దగ్గర, మా పితరుల ఊరు డోకుపర్ ఉంది కదా, డోకుపర్ అక్కడండి, గుడ్లో లేదు. నేను పుట్టకముందు కాడి నుంచి మా నాన్న అక్కడే ఉండేవాడంట. ఇప్పటికీ మాస్టర్లు అక్కడ ఉండి అంటారు, మరి మనకు తెలియదు. అక్కడ మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే బాబాయ్ డోకుపర్ 2 కిలోమీటర్ శాలల్లో వెళ్ళాలి. బావికాడికి 2 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ కడవ నీళ్ళు నింపుకుని జాగ్రత్తగా ఇంటికి తెచ్చి అక్కడ పెడితే పొద్దున్నుంచి పొద్దుగూకులకి ఆ నీళ్ళే వాడుకోవాలి. ఈ లోపు ఎవడన్నా దెమ్మరిచ్చాడంటే అటు ఈపి సాప్ అయిపోద్ది పిల్లలది. ఇప్పటికీ ఆ బావి ఉంది. ఈ జనరేషన్లో చూడండి అమ్మా, అసలు బావి కాడికి వెళ్ళి కడవ తీసుకెళ్ళి నీళ్లు మోసుకొచ్చే కోడలు ఉన్నారా? ఏంటంటే చూస్తున్నా ఇంకా ఏది కడవ తీసుకుని బావి కాడికి వెళ్ళి నీళ్లు మోసుకొచ్చేవాళ్ళ. పెళ్ళవన కుర్రోళ్ళు ఎవరు చేయొస్తున్నానా సభలో? అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయా? మా వాడు ఎత్తుతున్నాడు మా అబ్బాయి చూత్తరం కలుగురు కాక. పెళ్ళవన కుర్రోళ్ళు చేతులు ఎత్తున్నాయి. పెళ్ళవన కుర్రోళ్ళకి బాధ ఏంటో తెలుసా? ఆడికి మంచి ఉద్యోగం ఉండాలి. పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఉద్యోగం ఉండాలి, మంచి జీతం ఉండాలి. ఇవన్నీ లేకపోయినా ముందు ఇల్లు ఉండాలి. ఏముండాలి? ఇల్లు ఎట్టున్నా పర్వాలా, కిచెన్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. కిచెన్లో ఆ ఆవిడ హైట్కి సంబంధించిన గ్యాస్ దెమ్మూట కట్టాలి, గ్యాస్ పై పెట్టాలి. దాని పక్కనే షింకులో పంపు. ఎందుకంటే ఆ ఆవిడ ఒక అడుగు కూడా బయటికేది. ఎన్ని బాధలు మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఆవిడ అర్రే, ఎందుకంటే ఆ అమ్మాయి కడవ తీసుకుని బావి కాడికి వెళ్తాం. ఊరుకో బలేదాన్ని కొట్టుకాడికి వెళ్ళే పని లేకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వచ్చేసినాయి. మాట్లాడరా, షింకులో ఇక వద్దున మీరు లోతుకి వెళ్ళబాకండి. ఇవన్నీ దేవుడి స్తోత్రం. ఈనాటి కోడలు అసలు ఎంత రెడీమేడ్గా తయారైపోతున్నారు తెలుసా? పొద్దున్నే పడుకుని ఎన్నింటి దాకా లెగతలేదు, 10 దాకా లెగలేదు అనుకో. ఎన్నింటి దాకా? హల్లెలూయా. 10 దాకా లెగలేదనుకో, వాళ్ళ అమ్మ వచ్చి, యారా ఇంతకాలం నీకు చేసి పెట్టానుగా, పెళ్ళైనా కూడా చేసి పెట్టాలేరా, ఏమంటున్నావా? చాలామంది అత్తల బాధ ఇది. స్తోత్రం.
యారా చూడు 10 అయింది ఇప్పుడు దాకా దూడ పడుకున్నట్టు పడుకుంది. అది పాటికల్లా లేచి కత్తి టీ నీళ్ళు ఏ నీళ్ళు గట్టిగా అత్తల పాప ఏడుతుందో కావు సోద్రం. అత్తలో కొద్దిగా లేచి కత్తి టీ నీళ్ళు పెట్టి టైం 10 అయిందిరా అని అరిసిందనుకో, వీడు గబా గబా వెళ్ళి ఆడి పెళ్ళ మీద అరవలేక వీళ్ళమ్మ మీద కోపడలేక ఏంటి ఇప్పుడు దా పడుకున్నా అని దాన్ని అనగలరా? ఏ రంగం వేసేస్తుంది లేచి. ఆమె ఇటెళ్ళి వాళ్ళ అమ్మని తిట్టగలరా? ఏంటమ్మా నువ్వు అంటే ఇంతకాలం పెంచి పోషించి దాన్ని ఏమనలేక ఈడేం చేస్తాడు తెలుసా? 2 జేబుల్లో చేతులు పెట్టుకుని పెడనెల్లి టీ దాకా వచ్చేస్తాడు. ఏం చేయలేడు మరి, ఇటు దీన్ని అనలేడు దాన్ని అనలేడు, చూద్దాం ఇటు వాళ్ళ అమ్మని అనలేడు. చూసారా మీ ఇళ్లలో జరిగేది నేను చెప్తుంటే ఎట్టుందో? ఏడుస్తుంది అక్కడ ఒక అత్త. ప్రైజ్ ది లార్డ్. నిజమేనయ్యా, మా ఇల్లు మా కోళ్ళు అట్టాడితే పొరపాటు నా ఆవిడని లేపాడు. మీ అమ్మ నువ్వు ఒక్క పూట బాగా పడుకుంటే సాంబార్ ఫ్యాక్టరీ తీసి తినలేరా? నా మేంబడి ఏడుచేస్తారు. మీ అమ్మ నువ్వు పద్దాక అంటదేమో, దాన్ని లేపలేడు వీళ్ళమ్మని. భక్తులారా మీ అందరికీ విమోచన కలుగునుగాక. ఇక్కడ పెళ్ళికి సిద్ధపరుచుతున్న ఒక చిన్నదాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విషయం చెప్తున్నా అంతే. కొంచెం మీరు రిఫ్రెష్ అయితే ఇంకొక అరగంట పెంచొచ్చాను అంతమించి ఏమంటుంది. ఆమెనరే చల్లని గాలి బాగా ఒక్కబోతుందని ప్రభు అన్నీ మనకు అనుకూలతలు ఇచ్చాడు. ఆమెనరే. ఇక ముగిస్తున్నాను వినండి. ఇలాంటి జనరేషన్లో ఉన్నాం మనం, అవునా? అత్తకి వాల్యూ లేదు, తల్లిదండ్రులకు వాల్యూ లేదు, భర్తకి వాల్యూ లేదు. ఏమనుకోద్దు పిల్లలారా మిమ్మల్ని. ఇప్పుడు ఆ ముసలాం అది వెనకాల బ్లూ చీర కట్టుకుని నవ్వుతుంది పెద్దగా, పళ్ళు కూడా ఏమి లేవు, 1-2 మిగిలిన చివరికి. వాళ్ళ పెళ్లి టైంలో వాళ్ళ ఆయన ఏమని పిలిచేదో తెలుసా? పెనిమిటి ఏమనేది అనరా? అంతకు ముందు వాళ్ళు తెలుసా ఏమయ్యా ఏంటమ్మా అనేవాళ్ళు. ఇప్పటికీ ఆ పేర్లు ఎంత ప్రేమ ఉంది ఆ పిలుపుల్లో, మాట్లాడరేంట్రా, అవునా? తర్వాత పెనిమిటి, ఆ తర్వాత యజమానుడా, భలే పేర్లు పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత జనరేషన్ ఎక్కడికి వచ్చిందంటే ఏమండి భర్తను ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు. అది కూడా ఇప్పుడు కూడా అది కంటిన్యూషన్ అవుతుంది. దాంట్లో కాస్త ప్రేమ ఏమండి అంటే కాస్త గౌరవం భర్తనే. మీ ఇళ్ళల్లో కూడా ఇట్లా గౌరవించుదురుగాక. ఇక ఆ తర్వాత మొదలైంది ఎరా ఏంటంట, ఎరా ఏంటి ఆడున్నా వస్తున్నానే తెత్తనాను కూర అంటున్నాడు ఆడు. విన్నారా? ఎక్కడ దాకా వచ్చింది? యారా దాకా వచ్చింది. పోనీలే చదువుకున్న వాళ్ళు క్లాస్మేట్లు కదా, కలిసి చదువుకున్నారులే, పెళ్ళిళ్ళు కూడా అటాక్ చేసుకుంటున్నారు కదా, యారా అంటే తప్పే ఉందిలేని దాన్ని కూడా మంచిగానే తీసుకుందాం. విన్నావా? ఇక తర్వాత ఇంకో జనరేషన్ వచ్చిందమ్మ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో. ఏంటో చెప్పిన జనరేషను జాగ్రత్త వినాలి. ఆయన దున్నపోతులాగా ఉన్నాడు. ఎలీషా గారు ఎట్టున్నాడు? గట్టిగాను దున్నపోతులాగా ఉన్నాడు. దున్నపోతులాగా ఉంటే ఆయన అంటుందని వాళ్ళ ఆవిడ, బేబీ తిన్నావా చెప్పాలి. ఇప్పుడు మీరు ఆయన ఎట్టున్నాడు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఏమంటుంది? బేబీ. నాకు తెలిసి బేబీ అంటే 2-3 నెలల పిల్ల పాలు తాగే పిల్ల. మీ ఆవిడ నేను అట్ట పిలుతుందా? దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి. యేసునామమున నేను అందరికీ మారుపరుచు కలుగునుగాక. బేబీ అంటే ఎవడం ఏడబాకమ్మా, నీ కోడలు మారుతురు ఏడబాక. బేబీ అంటే ఏంటి? బేబీ ఆడు దున్నపోతు మొదలు బేబీ బోతున్నావా? ప్రేమ కరువైపోతుంది. అవసరమైతే చంపేద్దాం భర్తనని ఒక అమ్మాయి అంట వాళ్ళ ఆయనతో ₹1,00,000 ఇన్సూరెన్స్ కట్టించే ఎన్ని నెలలకు పనిచేద్దందంట. 4 నెలలకు పనిచేద్దాం, కోర్టు వచ్చేస్తుంది. 4 నెలలు మంచిగా చూసి 4 నెలలు చంపేసింది. అలా ఆయన చంపేసింది. మా ఆయన చచ్చిపోయాడని ఏడిచింది. ఆ కోర్టు వచ్చినాయి. ఎంతసేపు ఉంటాయి ఆ కోటి? బంగారు లాంటి భర్తను చంపేసుకుంది. దుర్మార్గంలో వ్యవహరించేస్తుందండి, పెరిగిపోతుంది. ప్రభు వీళ్ళందరూ మారు మనిషి వచ్చిన కాక టైం అయిపోతుంది. అసలు కథలోకి వెళ్దామా? ఆ బావిలోనికి దిగిపోయి ఏంటంట ఇప్పుడు ఆ బావి ఎలాంటి బావి అంట? మీరు కడవ నీళ్ళు ముంచుకొత్తం కోసం ఇంతసేపు పోయింది. స్తోత్రం. దిగి నీళ్లతో నింపుకొని దాన్ని తీసుకుని దాని అర్థం చెప్తాను వినండి ప్రియులారా. క్రైస్తవ్యంలోనికి రావటం అంటే అంత ఈజీ కాదు. అయ్యగారు బాగా చెప్పారు. నేను మారు మనసు పొందుతా, ఇప్పుడు బాప్తిసం తీసుకుంటాను. ఉద్రేకంగా బాప్తిసం తీసుకోవడం కొంతమంది ఉంటాడు. క్రైస్తవ్యంలోకి వచ్చేసోడు చాలామంది ఉంటారు. క్రైస్తవ్యంలోకి రావటం అంటే, మారు మనసులోకి రావటం అంటే, బాప్తిసంలోకి రావటం అంటే అంత ఈజీ కాదు. ముందు ఖాళీ కడవతో దిగాలి, దాన్ని నిండా నింపుకోవాలి పరిశుద్ధాత్మనే నీళ్లతో.
ఒక్క చుక్క కింద జారకుండా రోజుకొక మెట్టు ఎక్కుచు అలా నువ్వు పైకి వచ్చేసరికి నీకు వినబడే సాక్ష్యం ఏంటో తెలుసా? యు ఆర్ సెలెక్టెడ్. ఆమె అనండి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. రోజుకొక మెట్టు నిండిన ఆత్మతో, నిండిన కడవతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండిన కుండతో రోజుకొక మెట్టు ఎక్కాలి, కానీ భక్తిలో దిగజారిపోకూడదు. ఆమేన్. రోజుకొక మెట్టు ఎక్కుచు పైకి వచ్చేసరికి ఆమెకు వినబడిన సాక్ష్యం ఏంటి తెలుసా? యు ఆర్ సెలెక్టెడ్. నీవు రాణిగా సెలెక్ట్ అయిపోయావు, నువ్వు వధువుగా సెలెక్ట్ అయిపోయావు అని పరలోకములో నీకు మనకి దేవునికి జరిగే ఆ వివాహం కోసం మనం సెలెక్ట్ అవ్వాలంటే ఈ ఖాళీ కుండను పరిశుద్ధాత్మని నీళ్ళతో నింపుకొని రోజుకొక మెట్టు ఎక్కుచూ పైకి రావాలి. దాని పేరే కడవరి ఉద్యోగం. విషం ఉందా? కడిగేయి. పాపం ఉందా? ఆ కుండ వదిలేయి. ఖాళీగా ఉన్న కుండను నీళ్లతో నింపేసుకుని రోజు ఏం చేయాలి? రెండవ రాకడంటే ఏంటి తెలుసా? రోజు ఎక్కే పద్ధతి కలిగినోడే రెండవ రాకడికి సిద్ధపడ్డట్టు. మొదటి రాకడ ఏంటో తెలుసా? ఎంత దిగాలి అంత దిగేసాడు ఆయన. భూమి మీదకి వచ్చాడు, భూమి కింద కూడా వెళ్ళాడు, పాతాళం కూడా. అది మొదటి రాకడ. పాతాళంలోకి వెళ్ళి శరణగా తెచ్చేసాడు. రెండవ రాకడ ఏమంటే తెలుసా? నేను మధ్యాకాశం దాకే వస్తా. నువ్వేం చేయాలి? రోజుకి చెప్పండి, రోజు కొంచెం ఎక్కుతూ ఎక్కడికి ఎక్కాలి? మధ్యాకాశముల వరకు ఎక్కేంత కృప మనం సంపాదించుకుందాము కాక. చెప్పాలి బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా. మా ఊర్లో ఒక ఆయన రజకుల కులానికి సంబంధించిన ఆయన రక్షణ పొందాడు సార్. చుట్టూ హిందువులు, కమ్మారు, మొత్తం రకరకాల కులాలు ఉన్నాయి. వాళ్ళ కులం ఆయన వెలేసింది. ఇంతమంది ఇంత విగ్రహారాధన చేస్తుంటే నువ్వు దేవుడు నమ్ముకోవడం ఏంటిరా అని వ్యంగ్యంగా మాట్లాడటం, వెలివేయటం, దూషించడం, కుటుంబమే పట్టించుకోకపోవడం, రకరకాలుగా ఇబ్బందులు కలిగించారు. ఆయన నమ్మకంగా బైబిల్ సంఖ్యలో పెట్టుకుని ఊరి చివర ఆయన ఉండేవాడు. ఊరు ఆ చివర మా మందిరం ఉండేది. చక్కగా ప్రార్థన చేసుకుంటూ వచ్చేసేవాడు. ఒకరోజు ఒక ఆదివారం సైకిల్ వేసుకుని మందిరానికి బయలుదేరితే ఆ అరుగుల మీద కూర్చున్న కొంతమంది పెద్దలు, కాలక్షేపాన్ని కూర్చున్న వాళ్ళు, ఎరా కాశీలు, ఆయన పేరు కాశీలు, తర్వాత రక్షణ పొందిన తర్వాత అబ్రహాముగా మార్చాము, ఎరా కాశీలు నువ్వు కూడా హల్లెలూయా మతంలోకి దిగిపోయావంటగా. ఏమంటున్నారు డైలాగు? దిగిపోవటం. ఇప్పుడు అదే చదివాడు, బావిలోనికి దిగారు. దిగటం ఈజీయే. అందరి ముందు బాప్తిసం తీసుకున్నాను, భక్తిలో దిగానని చెప్పడం ఈజీయే. ఒక నీళ్లు కూడా, చుక్క కూడా కింద పడకుండా దాన్ని కాపాడుకుంటూ మళ్ళీ ఎక్కటమేరా నిజమైన భక్తి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అని అన్నాడట. అరిగి మీద కూర్చున్నాడు. ఎరా నువ్వు కూడా హల్లెలూయా మతంలో దిగిపోయావంటగా అన్నాడట. ఫస్ట్ అన్నప్పుడే ఈయన వినపడింది, కానీ వినపడినలాగా ఏంటండి అంటున్నారు అన్నాడు. అదేరా నువ్వు హల్లెలూయా మతంలోకి దిగిపోయావంటగా అన్నాడంట. ఈయనకి రెండోసారి కూడా వినపడింది. ఏంటి అన్న ఉత్తరం ఉండని సైకిల్ స్టాండ్ వేసి అరుగు కాడికి వెళ్ళి, ఏంటండి ఇందాక అంటున్నారు, నాకు సరిగ్గా వినపడలేదు అన్నాడు. అదేరా కాశీలో నువ్వు కూడా హల్లెలూయా మతంలో దిగిపోయావంటగా అన్నాడు. అప్పుడు మా కాశీలు గారు అన్నాడంట, చూసావా నేను నమ్ముకున్న నా దేవుడు ఎంత గొప్పడు, తెలియకుండా నీతో 3 సార్లు హల్లెలూయా చెప్పించాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంత గొప్పడు నా దేవుడు. మా దేవుడు నువ్వు 3 సార్లు హల్లెలూయా స్తుతించకపోలే దేవుడు నేను మాత్రం కాక అంటున్నాడట. ఎంత పీక్ స్టేజ్ చూసారు ఆయన భక్తి. వాళ్ళు బెంగళూరులో సేవ చేస్తున్నాడు ఆయన. మామూలుగానా హల్లెలూయా? అవునా? హల్లెలూయా అంటే దేవుని స్తుతించాడట. తెలియకుండా అన్నాడు అతను. మతం అంటే దిగిపోవటం అని. నిజమే. వాళ్ళ లాంగ్వేజ్లోకి వెళ్తే నీవు దిగిన మారు మనసు బావిలో నుంచి రోజుకొక మెట్టు నిండిన కుండతో ఎక్కాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మను ఈ కుండ నిండా నింపుకోవాలి. ఇక చెవటం మొదలెడితే చాలా ఉన్నాయి. ఖాళీ కుండల్లో దివిటీలు పెట్టారు. గిద్యోను కాలంలో పెట్టారా? యోబు గ్రంథంలో మీ కడవలో పాలతో నింపుకున్న 21 వచనంలో ఉంది. ఇవన్నీ చాలా రకాలైనవి ఉన్నాయి, ఇవన్నీ చెప్పట్లేదు. మనము ఖాళీ కుండలను కడుక్కున్నాగా, విషపు కుండల్ని, పాపపు కుండలను విడిచిపెట్టాంగా. ఈ ఖాళీ కుండని పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఎంతలా నింపబడాలంటే అది అగ్ని అభిషేకంగా మారిపోవాలి. ఆమేన్. చిన్న మాట చెప్పిన మా ఐఎఫ్జేకి ఒక దైవజనులు, అందరు దైవజనులు వస్తారు, విశ్వాసులు రాకూడదు. కానీ ఒకరోజు మా విశ్వాసం వచ్చాడు, జఫన్ నేను వచ్చిన ఐఎఫ్జేకి. ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అన్నయ్య కూడా చక్కగా ప్రార్థనని ఆశ్చర్యపోయాడు. అసలు ఏం ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా నేను ఒక తడిసిన పొలాల మోపునయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఏంట్రా ఇలాంటి పదం వాడాడు, తర్వాత ఏ పదం పెడతాడని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నేను ఒక తడిసిన, అందరు చెప్పండి అమ్మా, నేను ఒక తడిసిన పొలాల మోపునయ్యా అన్నాడు. తర్వాత ఏం పదం పెడతాడని మేము ఎదురు చూస్తూ ఉంటే, ఇదిగో అగ్ని అభిషేకంతో రగిలిపోవచ్చున్న సేవకుల సహవాసానికి వచ్చానయ్యా అన్నాడు. రెండో పాయింట్ ఏంటి? నేను ఒక తడిసిన పొలాల మోపునయ్యా, అగ్ని అభిషేకంతో రగిపోతున్న సేవకుల సహవాసానికి వచ్చానయ్యా అన్నాడు. చాలా వింతగా ఉంది ఆయన ప్రార్థన ధోరణి. ఇక మూడో మాట ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? స్తోత్రం చెప్పండి అందరూ.
అయ్యా ఇది చూడండి, నేను ఒక తడిసిన పొలాల మోపుని అగ్ని అభిషేకపు సహవాసానికి వచ్చానని చెప్పి చివరి డైలాగ్ ఏం చెప్పాడు తెలుసా? నేను కూడా మొదట ఎండిపోవాలి, తర్వాత మండిపోవాలన్నాడు. ఆమెనండి. సెల్మంట కూడా సెక ఉంటుంది, సెక తగులుద్దిగా. నేను సెకతో మండుతున్నటువంటి సేవకుల సహవాసానికి వచ్చాను. నా జీవితం ఒక తడిసిన పొలాల మోపు, ఆ సెక తగిలి ముందు నేను ఎండిపోవాలి, తర్వాత వాళ్ళతో కూడా కలిసి నేను కూడా బిగ్గరగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. అది పీక్ స్టేజ్, ఇక పీక్ లెవెల్ అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను కడవ నిండా నింపుకుని, నేను ఈ మందిరంలో వాక్యం చెప్పాను ఒకరోజు, మీకు గుర్తుందో లేదో. స్తోత్రం, హల్లెలూయా. మనము మన పిల్లల్ని లోకంలో కలిపేయడం కాదు, లోకస్తులు అప్పులు వాడు వచ్చి మన పిల్లల్ని పట్టుకుపోవటం కాదు, కానీ మన పిల్లలే లోకంలోనికి వెళ్ళి స్తోత్రం కలుగును గాక. ఖాళీ కుండలు అనేక మంది పోగు చేసుకొచ్చి ఆత్మతో నింపేసే అభిషేకం మనకు కావాలని చెప్పాను. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మనము కూడా పరిశుద్ధాత్మ నిండుగా నింపుకుందాము గాక. అలా నింపుకొని పైకి ఎక్కితే, పైకి పైకి రాగా వినబడిన సాక్ష్యం ఏంటంటే యు ఆర్ సెలెక్ట్. 4వ మాట ఒకటి చెప్పి ప్రార్థన చేస్తా ఒక 5 నిమిషాల్లో. ఇదే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువు తల్లి. 5వ వచనం చదువుకోండి. 4వ అధ్యాయం 2వ వచనం చదవండి అన్న మైకులో. ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో. 5 నిమిషాల్లో నేను కుడికి ముగిస్తాను, మీరు సెలవు తీసుకుందరు. కానీ అది ఎలీషా నా వల్ల నీకేం కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. స్తోత్రం చెప్పండి అందరు బిగ్గరగా. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన నూనె కొండ ఉందంట వాళ్ళ ఇంట్లో. ఏ కొండ? 4వది ఏ కొండ? మొదటిది ఏ కొండ? విషపు కొండ. 2వది ఏ కొండ? 3వది ఏ కొండ? పరిశుద్ధాత్మతో నింపబడిన కొండ. 4వది నూనె. అంటే దేవుని అభిషేకం మన మీద ఉండాలి ఎప్పుడు. పొయ్యి మీద కొండ నుండి కింద సెకుంటే ఈగలు వాళ్తాయా? కింద మంట మండుతుందని ఆ కొండలో ఈగలు వాళ్తాయి ఆ నూనె మీద. ఎప్పుడైతే ఆ మంట నుంచి దూరం అయిపోతావు ఆ కుండ, ఏమో చెప్పండి, దాని నిండా ముసిరేత ఏమలో ఈగలు. దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి నా ఉపదేశపు సారం ఏంటి అని ఆలోచన చేస్తే, తైలాభిషేకంతో నింపబడిన మన బ్రతుకులను, దేవుని ఆత్మాభిషేకంతో నింపుకున్న మన కుటుంబాలను ఏ దుష్టుడు వచ్చి పట్టుకుపోకూడదు. అదే మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేస్తున్న సందర్భాన్ని బట్టి, అదే పెద్దయ్య గారు కలిగిన శిష్యుల్లో ఒక శిష్యుడు చచ్చిపోయాడంట. అలా ఆవిడ వచ్చి అంటుందంట, అయ్యారండి బతికినంతకాలం మీతో పాటు సేవ అని తిరిగాడు, ఇప్పుడు చచ్చిపోయాడు, చాలా అప్పులు చేశాడు, అప్పులు వాడు మా ఇంటికి వచ్చాడు, నా 2 కొడుకులు తీసుకెళ్తాను అంటున్నాడు. ఎలాగయ్యా అయ్యగారు అని అడిగిందంట ఇదే పెద్దయ్య గారిని. ఆయన అన్నాడంట, సరే మీ ఇంట్లో ఏముందమ్మా? కొండ ఒకటే ఉందయ్యా, అంతమించి ఏం లేదు, అది కూడా నూనెతో నింపబడిన కుండ. ఓకే, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఖాళీ కుండలని పోగు చేసుకొచ్చుకో, ఈ నూనెతో నింపబడిన కుండలో నుంచి నూనె ఖాళీ కుండలో నింపేసుకో, దాంట్లో అద్భుతమైన కృపిస్తాను, దేవుడు సహాయం చేస్తాడు, అప్పులన్నీ తెచ్చుకున్నాడు. కానీ ఏమేం చేసిందో తెలుసా? ఇంటికి వచ్చి ఆమె ఊళ్ళోకి వెళ్లకుండా వాళ్ళ పిల్లల్ని పంపింది. ఎవరిని పంపింది? మొదటి వచనంలో ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలవడానికి మీకు తెలుసు మా ఆయన ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను దాసులుగా ఉండటకై, అమ్మ వినండి, పట్టుకొని పోవుటకై. ఏమన్నా అక్కడ మాట? పట్టుకొని పోవుటకై. అప్పుల వాడంటే లోకస్తుడు. ఒక లోకస్తుడు పాస్టర్ గారి ఇంటికి వచ్చి పిల్లల్ని పట్టుకుపోతానంటున్నాడంట. లోకస్తుడు మన పిల్లల్ని పట్టుకుపోతే లోకంలో కలిపేస్తాడు. తాగుడులో, వ్యసనాల్లో, గంజాయిలో, రకరకాల పరిస్థితిలో. ఆమె వెళ్ళి దైవజనుడికి చెప్పుకుందంట, అయ్యా నా పిల్లల్ని పట్టుకుపోతాడంట అయ్యాడని. అప్పుడు దైవజనుడు చెప్పిన మాట తీసుకుని 5వ వచనం చూడండి. ఇప్పుడు 5వ వచనం, ఆమె పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. ఏ పాత్రలో? కుమారులు తెచ్చిన పాత్ర. కుమారులే తెచ్చిన పాత్రలో. ఏం వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి కుండలు పోగు చేయకుండా కుండలు పోగు చేసే పని ఎవరికి చెప్పింది? ఇప్పుడు చూడండి, కొంతమంది సేవకుల సేవ ఫలించడానికి వాళ్ళ పిల్లలే కారణం, కొంతమంది సేవకుల సేవ నాశనం అయిపోవటం కూడా వాళ్ళ పిల్లలే కారణం. భక్తుల జీవితాల్లో కూడా అంతే. నీ ప్రార్థన ఫలింపలేకపోవటానికి నీ పిల్లలే కారణం. ఒకవేళ నీ ప్రార్థన ఫలించడానికి నీతో పాటు నీ పిల్లలు సపోర్ట్ చేస్తే ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, కుమారులు తెచ్చిన పాత్రలు. ఏ పాత్రలు అంట? యేసునామములో ఒక ప్రవచనం పలుకుతూ ఉన్నాం, ఇది ఈ ప్రాంతంలో నెరవేరును గాక. అప్పులోడొచ్చి మన పిల్లల్ని పట్టుకుపోతే లోకంలో కలుపుతాడు. అప్పులోడొచ్చి మన పిల్లల్ని లోకంలోకి పట్టుకెళ్తాం కాదు, మన పిల్లలే లోకంలోనికి పోయి ఖాళీగా ఉన్న పాత్రలన్నీ పట్టుకొని తెచ్చి గదిలో పెట్టి నింపేసే ఒక అభిషేకం దేవుడు మన బిడ్డలకి ఇచ్చును గాక. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి.
కుమారులే లోకంలోకి వెళ్ళి పాత్రలు తెచ్చి పట్టి గదిలో పెట్టి నూనెతో నింపేశారు ప్రార్థన చేసి. మన పిల్లల లోకం పట్టుకుపోవటం కాదు, లోకంలో ఉన్న ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ పంచాయతీ బల్లల మీద కూర్చున్న అరుగుల మీద కూర్చున్న పిల్ల మోకాతను పట్టుకొచ్చి గదిలో పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళని నూనెతో కలిగిన కుండలుగా నీవు పొందుకున్న అభిషేకాన్ని బట్టి వాళ్ళని కూడా అభిషేకంతో నింపేలా నీ తర్వాత తను దేవుని ప్రభు పని కొరకు నిలబడును గాక. అలాంటి అభిషేకం దేవుడు నీ కుటుంబానికి నీ పరిచర్యలకు ఇచ్చును గాక. సో ఈ రాత్రి మాటలు ముగింపులో చెప్తున్నాను, నీ కుండను కడుక్కోకుండా ఎన్నిసార్లు ఎసరు పెట్టినా మళ్ళీ అది విషం అయిపోద్ది. అది కడుక్కో, విషాన్ని విరిచే పిండి ఈ సభలో నీకు లభ్యమవుతుంది. కొంత పిండి తెమ్మన్నాడు, ఆ పిండి కుండలో వేయగా విషం విరిగిపోయే పిండి ఇక్కడ దొరుకుతుంది. లాభాలు, ఆశీర్వాదాలు, దీవెనలు కాదు, పిండి పొందుకుని వెళ్ళి ఇక్కడి నుంచి విషం విరిగిపోద్ది. పాపపు కుండను బావి దగ్గర వదిలిపెట్టే నీళ్లతో నింపేసుకుంది. ఊరి మీదకి వెళ్ళి సాక్ష్యమే లేని సమరయ స్త్రీ, ఊళ్ళో సాక్ష్యం లేని 5 భర్తలని సాక్ష్యం లేని ఒక వ్యక్తి దేవునికే సాక్షిగా మారిపోయింది. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. 3వది, కడవ నిండా నీళ్లు తెచ్చి ఒంటిల ఆకలి తీర్చిన ఒక స్త్రీ వల్లే మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో నీళ్లతో బావిలో నుంచి ఎక్కుచూ పైకి వచ్చేసరికి యు ఆర్ సెలెక్టెడ్ అనే సాక్ష్యం మనం కూడా సంపాదించుకోవాలి. 4వది, ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన అభిషేకాన్ని, ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ నడిపింపును, నూనె అభిషేకాన్ని మన కుండ నిండా నింపుకొని అనేక ఖాళీ కుండలను నింపేంత అభిషేకాన్ని దేవుడు మనకి ఇచ్చును గాక. అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన సందేశాన్ని మనందరి వినికిడి పట్ల ఆశీర్వాదకరంగా మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. 2 చేతులు ఆయన వైపు చాపు ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీ కార్యము చేయి ప్రభువా, ఉన్నతమైన నీ కృప చూపించు నాయన. స్తోత్రం, స్తోత్రం. మంచి పెద్దలు రా, జాగ్రత్త వంచాలి. అందరు 2 చేతులు ఆయన వైపు చాపండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 మాటలు ప్రార్థన చేసుకో, వాక్యం నీలో ఫలించినట్లు. స్వరం వినపడాలి మీది. ఇంకా నాలో ఉన్న విషయం కడగబడాలి. ఈ రోజున ఆ పిండి నాకు కావాలి ప్రభువా, నా విషయం విరిగిపోయే పిండి కావాలి. నేను కూడా కడగబడిన పిండిగా, కడగబడిన కుండగా నీ సన్నిధికి వెళతాను. దీవెనలు, ఆశీర్వాదాలను ఉద్దేశమే కాదు కానీ దేవుని కృప పొందుకునేలాగున. హల్లెలూయా. ఈ పీస్ పెట్టు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన పిల్లలకి ఏది కొదువు చేసే దేవుడు కాదు, మన జీవితాన్ని కడగటానికే ప్రభు మన ఇక్కడికి నడిపించాడు. 2 చేతులు అయితే అయ్యా, నా కుండ ఇంకా విషంతోనే ఉంది, ఎందుకో నేను చేసిన ప్రార్థన ఫలించట్లేదు అనుకున్నాను, ఎందుకో నేను చేసిన వాక్యాలు ఎన్ని ఫలించట్లేదు అనుకున్నాను, ఎందుకో విషయంతో ఉన్నాయేమో, దైత్యాన్ని క్షమించిన నేను మాత్రం. అందరూ కూడా హల్లెలూయా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదే